మీరు మళ్ళీ చెప్తున్న సర్పంచ్లకు మీరు ఎంతసేపు కేవలం రోడ్డు చైనాకు వెళ్ళడం జరిగింది. ఒక ప్రొఫెసర్ చైనాకు వెళ్ళడం జరిగితే అక్కడ ఒక గ్రామం చూడాలని ఏదన్నా గ్రామం చూడండి, అది స్కూల్ మాత్రమే, బాగా గుర్తుంచుకోండి. అది స్కూల్ మాత్రమే. రెండోది ఏదన్నా అద్భుతమైన బిల్డింగ్ ఉందంటే అది వ్యవసాయానికి సంబంధించిన, మన దగ్గర అయితే రైతు వేదికలలో అటువంటి ఈరోజు ప్రపంచ దేశాలు పట్టుకుంటే మీరు పట్టుకోండి చూద్దాం అన్నట్టు దెబ్బతిక్కుతున్న మన సుభాష్ రెడ్డి గారు మీరు చూడండి వీవిపేటలో ఆ బిల్డింగ్ బీట్ చేసే బిల్డింగ్ ఉంటే ఎవరైనా ఛాలెంజ్ చేయండి. నా చుట్టూ ఉన్న గ్రామాలు నా కాన్స్టెన్సీ బాగుపడతాని చెప్పేసి కేవలం వీవిపేటలో తన కొత్త చదివిన స్కూల్ మాత్రమే స్కూల్ నేర్పిన విలువలు, తను పుట్టిన భూమి, తన తల్లిదండ్రులు, తన సమాజం నేర్పిన విలువలు మాత్రమే. అట్లాంటి విలువలు ఏ సర్పంచ్ అయితే, ఏ వార్డు మెంబర్ అయితే, ఏ టీం అయితే మీ ప్రాథమిక పాఠశాలలో నేర్పడానికి ఉద్యుక్తులు అవుతారో ఆ రోజు మీ గ్రామం ఖచ్చితంగా 200-300 సంవత్సరాలకు మీరు ఒక విత్తనాన్ని, ఒక మహావృక్షం అవ్వడానికి ఒక విత్తనాన్ని వేస్తున్నట్టే లెక్క. ఆ రకంగా మీరు ఎట్మోస్ట్ ఫోకస్ ఎప్పుడైతే విద్య మీద పెడతారో, మీరు ఇప్పుడు ఈ రోజు ఏదన్నా ఉండొచ్చు, ఒక సీసీ రోడ్ వేస్తే నాకు చాలు సార్, ఒక బిల్డింగ్ కడితే కాదు, ఈ బిల్డింగ్ ఉపయోగించుకోవడానికి కావాల్సిన విలువలు కావాలి మనకు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఓ రోజు అద్భుతమైన స్కూల్స్ కడుతున్నాం, ఒక్క రోజు వాచ్మెన్ లేకుండా అక్కడ ఏం జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లారి చూసే వరకు 10 బీడీ సీసాలు పలగొట్టిపోతున్నారు. మరి వాళ్ళంతా ఎవరండి? ఎక్కడ చదువుకున్న వాళ్ళు? మన పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. కానీ విలువలు నిజంగా నేర్చుకున్నారా అంటే మనం సరైన విలువలు నేర్పలేకపోతున్నాం. ఆ తప్పు ఎవరిది అంటే నాది మీది మనందరిది. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఈ రోజు ఉన్న పరిస్థితి చెప్తున్నా. కానీ రేపటి పరిస్థితి ఎవరు ఆలోచించాలి? ఇక్కడ కూర్చున్న నాయకులు ఆలోచించాలి. నీ ఊరు, నీ పక్క ఊర్లు, దేశం పట్టించుకోకండి, నీ గ్రామాన్ని పట్టించుకోండి. విద్యాపరంగా మీరు అద్భుతమైన స్థాయికి వెళ్ళండి. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మెడికల్ ఫెసిలిటీస్ కల్పించండి. మళ్ళీ చెప్తున్నా, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించండి. భవిష్యత్తులో ఖచ్చితంగా పోయిన దాదాపు 20-30 సంవత్సరాల నుంచి లేని ఫెసిలిటీస్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ మీ నాయకత్వంలో మంచి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించి ఆ రకంగా మనం చేసుకుందాం. ఎంప్లాయ్మెంట్, మళ్ళీ చెప్తున్నా ఎంప్లాయ్మెంట్. నేను చెప్పాను కదా, కుత్తుంబాకం అనే గ్రామంలో ఆయన ఇండస్ట్రీస్ నెలకొల్పి సహకార ఉద్యమం చేసి ఆ గ్రామంలో అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. సుభాష్ రెడ్డి గారు కూడా దాదాపు మేము ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, తప్పనిసరిగా మన దగ్గర ఉన్న యూత్ ఒక 15-30 సంవత్సరాల వరకు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థ మనం నెలకొల్పాలి. ఏ ఒక 15 సంవత్సరాల యువకుడు తన నైపుణ్యాన్ని, ఈ రోజు చైనా బాగైందంటే కారణం అంటే మావో జెడాంగ్ అనే ఒక ప్రెసిడెంట్, మళ్ళీ చెప్తున్నా మావో జెడాంగ్ అనే ప్రెసిడెంట్, ఆయన 70లో చైనా అధ్యక్షుడు ఉండే. ఆయన ఒకటే ఒక క్యాప్షన్ ఇచ్చిండు, ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకో, నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకో, నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. ఈరోజు డిగ్రీ పాస్ అయిన వాళ్ళని నువ్వు ఏం చేస్తున్నావు బయలాడు? ఏమీ లేదు, సరిగా రాయరావట్లేదు, పేపర్ మీద ఉంది, సరిగా చదవస్తలేదు. అంటే ఏ నైపుణ్యం కూడా మనం నేర్పట్లేదు. ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచో వాడు బతకడానికి కావాల్సిన నైపుణ్యం 15వ సంవత్సరం నుంచే కనీసం సంపాదించుకునే ఒక నైపుణ్యం ఈరోజు సంపాదించుకోవాలి పిల్లలు. దానికి కూడా సుభాష్ రెడ్డి గారు అద్భుతమైన ప్రణాళికలు వేస్తున్నాడు. ఖచ్చితంగా నాకు ఈ నైపుణ్యం కావాలంటే ఒక పేద దగ్గరికి వచ్చి ఒక లైవ్లీహుడ్ సెంటర్ కట్టించి అక్కడ తప్పనిసరిగా ఏ పిల్లవాడు నాకు నైపుణ్యం కావాల్సి ఒక 10-15 ట్రేడ్స్. ఈరోజు చైనాలో మీకు తెలుసా అండి, 25,000. మన దగ్గర ఏం నేర్పుతున్నాం? ఇంకా బైక్ మెకానిక్, కంప్యూటరు, తర్వాత డ్రైవింగ్ స్కూల్ ఒక 4-5 మెకానిక్లు నేర్పుతున్నాం, 4-5 రకాలు నేర్పుతున్నాం. కానీ చైనాలో 25,000 రకాలు, గుజరాత్లో 2,500 రకాలు. సో ఖచ్చితంగా ఈ రోజు ఆమె బతకడానికి ఇంకో 100 సంవత్సరాలకు కావాల్సిన నైపుణ్యాలను మనం ఎప్పుడైతే నేర్పిస్తామో ఆ రోజు ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడడానికి కారణం. సో కాబట్టి మీరు కనుక మీ పిల్లలు 15-30-40 సంవత్సరాల వాళ్ళకు నైపుణ్యాలు నేర్పండి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి నిరంతరం పాటుపడండి. దానికి ఏం కావాలి? మీ దగ్గర ఒక డాటా కావాలి, విజన్ బుక్ అని మీకు చెప్పాను. ఈ రోజు ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఏ నైపుణ్యం లేకుండా రోడ్ల మీద తిరుగుకుంటూ గ్రామాలను చెడగొడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. అది మన తప్పే. మన గ్రామం ఖరాబ్ అయింది అంటే వెంట చూడకండి, ఆ నాయకత్వం వెళ్ళిపోయింది. ఈ రోజు ఫ్రెష్ గా ఇక్కడ కూర్చున్నారు మీరు. 10 రోజులు, కేవలం 10 రోజులు మీరు చాలా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను మెదక్ పీడిగా ఉండి సంగారెడ్డి గురించి మాట్లాడితే నాకు అసలే నచ్చదు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఈ క్షణం ఏం చేస్తున్నావు? భవిష్యత్తులో ఏం ప్రణాళికలు? పోయిన వాళ్ళ గురించి డోంట్ ప్లే బ్లేమ్ గేమ్. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మీరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసినారో ఆ రోజు పాతాళంలో కూరుకుపోతున్నట్టే లెక్క. నీ భవిష్యత్తు ఏంటి? నీ ప్రణాళికలు ఏంటి? నువ్వేం చేయబోతున్నావు?
నీకు ఆ రకంగా నీ గ్రామానికి ఇచ్చిపోయాను, ఏ రకంగా ఇచ్చిపోయాను నాకు తెలియదు, కానీ అంతకన్నా మెరుగుగా, అంతకన్నా అద్భుతంగా 10 తరాలు గుర్తుంచుకునేటట్టు మీరు ఏం ప్రణాళికలు మీ హ్యాండ్లో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మహిళా సోదరి మనులైనా, యంగ్స్టర్స్ మీరైనా, మీ లోపల ఏం ఆలోచనలు ఉన్నాయి. సో ఎంతమందికి ఇంకా మీ నైపుణ్యాలు కావాలి, ఎంతమందికి ఇట్లా ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఒక దాదాపు 17 రకాలు ఉన్నాయి. ఈ రకంగా మనం తీసుకుందాం. మరి ఏం కావాలి సార్? నాకు ఏం కావాలంటే ప్రతి సర్పంచ్కు ఏం చేయాలన్న ఒక దార్శనికత కావాలి. లీడర్ అనే పదానికి మొట్టమొదటి సినానిమస్ ఏంటంటే విజన్. ఏ లీడర్కి అయితే ఒక 30 నుంచి 40 సంవత్సరాల దార్శనికత అంటే మీ గ్రామాన్ని మైండ్లో దర్శిస్తారో, ఈ విల్ బికమ్ ఏ లీడర్. ఈ విల్ బికమ్ ఏ లీడర్. లీడర్ అంటే వట్టి కాదండి. లీడర్ అంటే మనం అనుకున్న లీడర్షిప్ అది కాదు. ఎక్కడ ఆలోచించాలండి? 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ఆలోచించాలి. మీరు ఈ 5 సంవత్సరాల్లో చేయకపోయే పనులు ఒక 50 సంవత్సరాల ముందు ఆలోచించాలి. సో నాకు అనిపిస్తుంది, నేను కుల్చారంలో పనిచేసినప్పుడు మండల పరిషత్ బిల్డింగ్స్ ఉండే 5 ఎకరాల్లో ఆ బిల్డింగ్లు కట్టడం జరిగింది. అంటే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి గారు ఈ ఒక 5 ఎకరాలు తీసుకొని అక్కడ ఒకటి సమూహం కావాలని ఒక ఆలోచన చేసిండ్రు. ఆ 5 ఎకరాలను మండల పరిషత్ వచ్చింది, రెవెన్యూ ఆఫీస్ వచ్చింది, వ్యవసాయ అధికారి కార్యాలయం వచ్చింది, పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇట్లా పలు రకాల కార్యక్రమాలు వచ్చినాయి. ఈ రోజు మన గ్రామంలో గజం జాగా కూడా లేదు ఏదైనా కట్టుకోవాలని. ఈ రోజు మీకు అందరికీ కూడా ఇక్కడ మహిళా సోదరులు కూర్చున్నారు. మన గ్రామైక్య సంఘం సెంటర్ కట్టుకోవడానికి ఈ రోజు మీ చేతిలో ఉంది. 10 లక్షల రూపాయలు సెట్ నుంచి ఎంజీఎన్ఆర్ఈస్ నుంచి ఇస్తున్నారు. అందరూ మీరు కట్టుకోవచ్చు. ఎక్కడైతే గ్రామైక్య సంఘం లేదో అక్కడ మీరు అందరూ 30 నుంచి 40 సంవత్సరాలకు కావాల్సిన ఒక విజన్ మీరు వేసుకోండి. విజన్ అంటే ఏం లేదండి, దర్శించడం. రాజమౌళి ఎవరు? రాజమౌళి తెలుసా మీకు? ఎవరండి? డైరెక్టర్. డైరెక్టర్ అంటే తెలియలేదు. దర్శకత్వం. దర్శకత్వం అంటే ఏంటి? దర్శించడం. బాహుబలి సినిమా మనందరం చూసినాం కదా. మనం చూడకముందు 6 ఏళ్ల కింద ఆయన దర్శించింది ఆ సినిమా. మళ్ళీ మీకు చెప్తున్నా, బాహుబలి ఎంతమంది సర్పంచుల బాహుబలి కావాలనుకుంటున్నారు? పట్టిగాలే రాజమౌళి బాహుబలి 6 సంవత్సరాల ముందు దర్శించి బాహుబలి ఏ రకంగా ఉంటారు మొత్తం రైటింగ్ చేసి పెట్టేసిండు. అంటే 6 సంవత్సరాల్లో ఏం చేసిండు? మొత్తం 6 సంవత్సరాలకు కావాల్సింది ఏ పూట ఏ క్షణం నేను ఏం చేయాలనేది ఆయన దర్శకత్వం. అంటే ఆ రైటింగ్ చేసి స్క్రిప్ట్ అంటారు చూసారా? మీ చేతిలో ఇప్పుడు సర్పంచ్ చేతిలో ఏముండాలి? స్క్రిప్ట్. ఏం స్క్రిప్ట్? విలేజ్ డెవలప్మెంట్ స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ ఉండాలంటే ఎట్లా తయారవుతుంది? అది మీ మైండ్ లో తయారవుతుంది. నాకు ఒక కళను చూపించండి. మీరు ఇంట్లో ఉంటే ఇంత చూపించాలి. ఏం కళ? ఈ 5 సంవత్సరాలు మన అభివృద్ధికి సర్పంచ్ కాదు, అతిపెద్ద నిర్మాత 20% ఎవరిస్తారండి? మరి దర్శకత్వం ఎవరు? దర్శకత్వం లేదా? రైట్. సో ప్రభుత్వము, తర్వాత రెండోది దాతలు. గట్టిగా సుభాష్ రెడ్డి గట్టిగా చెప్పండి. ప్రభుత్వం. రెండోది బాగా గుర్తుపెట్టుకో, రెండోది దాతలు ఉండరు. అంటే ఎవరో ఒకరే ఉంటారు. అట్లాంటి దాత మన దొరకపోవచ్చు, కానీ మీ గ్రామంలో కూడా తప్పనిసరిగా చాలా మంది ఉంటారు. మీరు ఒక మంచి పని చేస్తున్నట్టే నాది ఒక హ్యాండ్ ఉంటుంది. రైట్. రెండోది ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి? పార్టీలకు అతీతంగా జరిగింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పార్టీలకు అతీతంగా. ఎందరు ఓట్లు వేసిండ్రు? కొందరు వేసిండ్రు. అంటే 50 కన్నా ఎక్కువ శాతం కావాలి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఒక విజన్ డాక్యుమెంట్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ విజన్ అయిపోయింది సార్, నిర్మాత రెడీగా ఉన్నాడు, దర్శకత్వం నేను వహిస్తా. నెక్స్ట్ మేడం అన్నది ఇంకెవరు కావాలి? నెక్స్ట్ హీరో కావాలి. నిన్న నేను అట్లా గచ్చిపోవాలి పోతున్నా, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది. ఏం సినిమా అండి? మనం మాట్లాడుకుందాం, ముచ్చట పెట్టుకుందాం. నేను ముచ్చటని పెట్టండి, పేరు అద్భుతంగా పెట్టండి. స్పీచ్ కాదు. ఏం సినిమా? ప్రభాస్ చెప్తలేదు కానీ అందరికీ తెలుసు, రాజా సార్. రైట్. హీరో కావాలమ్మ. హీరో ఎవరు మరి? మన దీంట్లో మొత్తం మన సినిమాలో హీరో ఎవరు? సర్పంచ్ దర్శకుడు, హీరో కాదు. సర్పంచ్ హీరో ఎప్పటికీ కాలేదు. రాజమౌళి సినిమా వచ్చిందంటే హీరో ఎవరు చూడండి. రాజమౌళి బ్రాండ్ చేతిలో ఇదంతా ఒక మట్టి ఇస్తే ఆయన ఒక మంచి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. వాళ్ళు మీరు అంతకంటే గొప్పగా. వెంకన్న నువ్వు చెప్తావా? మా వెంకన్న డెవలప్మెంట్. ఇంకా ఓటర్, వెరీ గుడ్. ఇంకా 45% ఈరోజు మీ గ్రామాల్లో ఎదుగుతున్నారు. ఏ సక్సెస్ కావాలన్నా భాగస్వామ్యం లేని ఏ పథకము, ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా ప్రజల భాగస్వామ్యం కావాలి. మరి కావాలంటే నేను ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడు 100 మంది యూత్ తో మీకు పెడతా ఆర్టికల్స్, 100 ఆర్టికల్స్ నా దగ్గర పెడతా. 100 మంది యూత్ తో నేను పనిచేసే మొదటి రోజే చెప్పిన. అంతకుముందు నేను పోకముందు ఏం జరిగిందంటే, ఆ ఊరిని మా కలెక్టర్ గారు దత్తత తీసుకున్నాడు.
ఇట్లా టేబుల్ ఉంటుంది. సర్పంచ్ కానీ యూత్ వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్పు మన అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్. సర్పంచ్కి భయం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే ఏం చేస్తారు అని చెప్పేసి. సో మీరు అంతా ఇప్పుడంతా ప్యూర్గా ఉన్నారు, ఇక్కడ ఏమీ లేదు, ఏం మరక లేకుండా ఉన్నారు. ఆయన చాలా బాగా చెప్పింది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మన జీవితం మొత్తం కాలంలో రాజకీయ యోగం ఎన్ని సంవత్సరాలు వస్తుందో తెలియదు, కానీ మీకు 5 సంవత్సరాల పీరియడ్కు గ్యారంటీగా మీకు వచ్చింది. మీరు డైరెక్ట్ ఎలక్టెడ్ పర్సన్స్, మిమ్మల్ని ఎవరు కూడా తీసేయలేదు. అంటే 99 ఏదన్నా మీకు మరీ అలిగేషన్స్ వస్తుంది తప్ప మిమ్మల్ని తీసేయలేదు. సో ఈ తెల్ల చొక్కాలు తెల్లగానే చెప్తున్నా, మీ మనిషిగా చెప్తున్నా, నా మనిషిగా మీకు చెప్తున్నా, ఫ్రెండ్లీగా చెప్తున్నా. నేను ఇట్లనే పెట్టుకోండి 5 సంవత్సరాల వరకు. ఈ యోగం తరతరాలుగా మీ కుటుంబం అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే మీరు ప్లేన్గా ఉంటారో 1000 మంది కూడా ఒకటే మౌతం సమాధానం చెప్పచ్చు. ఎప్పుడైతే కొంచెం డీవియేషన్ స్టార్ట్ అవుతుందో మీరు ఆ రోజు నుంచే తప్పించుకొని తిరగడం స్టార్ట్ అయిపోతుంటారు. సో ఆ యువతకు నేను డెవలప్మెంట్ అనే పదానికి ఒకటే చెప్పిన, 1 ఇయర్ వరకు ఏ సర్పంచ్ని మనం ఏది అడగాలి, అసలు నీ బాధ్యత ఏంది ఒక పౌరునిగా. ఈ రాజ్యాంగం నీకు ఏమి ఇచ్చింది? 2 ఇచ్చిందండి. ఒక గ్రామం గురించి ఒక పిల్లవాడికి చదువు చెప్పిన వాళ్ళు, నువ్వు డిగ్రీ స్టూడెంట్గా ఏం చేసావు చెప్పండి. ఈ గ్రామానికి 101 సంవత్సరం మాట్లాడకుండా నీ గ్రామానికి నువ్వు ఏం కాంట్రిబ్యూట్స్ వచ్చి 1 సంవత్సరం తర్వాత సర్పంచ్ గారి పక్కకు నేను కూర్చుంటా, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అని చెప్తే, కుటుంబానికి ఒక మహిళ ఉంది, మహిళలు ఏమంటాం మీ చేతిలోకి తీసుకోండి, వాళ్ళని నమ్మండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏ పథకం అయితే మీరు ప్రారంభిస్తారో ఆ పథకం 100% నేను చెప్పేది తాగునీటి పరంగా ఏం చేయాలి, ఉపాధి పరంగా ఏం చేయాలో ఒక డాక్యుమెంట్ పెట్టుకుంటాం. 3వది ఏంది, టీమ్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? టీంలో ఎవరు ఉంటారు? హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, ఒక 100 మంది టీం చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, టీం లేకుంటే ఎవరు నాయకుడు కాలేరు. నేను ఒక్కనే తిరుగుతా అంటే నీకు నాయకుడు ఎప్పుడన్నది, నీ ఎంబడ నీ చుట్టూ ఎప్పుడైతే జనాలు ఉంటారో అప్పుడు నువ్వు నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక టీం డెవలప్ చేసుకునే క్రెడిట్ వాళ్ళకి పోతుంది, గ్రామానికి పోతుంది. మీరు ఎప్పుడు గ్రామాన్ని ముందట పెట్టి పనిచేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు పే కావాలని పనిచేయండి. ఎప్పుడు వార్డ్ మెంబర్స్, తర్వాత ప్రజలు, తర్వాత యూత్, తర్వాత మహిళలు. ఇది సో గ్రామం ఎప్పుడైతే నిలబడుతుందో నువ్వు నిలబడతావు. 3వ అంశం ఏంది? ఫస్ట్ ఏంది విజన్, రెండోది ఏంది ప్లానింగ్ అంటే విజన్ డాక్యుమెంట్ పెట్టుకోండి. 3వది ఏంది డెవలప్మెంట్. ఏం సర్పంచ్ గారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీ అభివృద్ధి? ఈ రోజు నుంచేనా? చెప్పండి ఎప్పటి నుంచి? ఇంకా చాలా టైం ఉంది మీకు, 5 సంవత్సరాలు ఉంది. చేసిండు ఆల్రెడీ. గట్టిగా సపోర్ట్లు కొడదాం. సర్పంచ్ స్టార్ట్ చేసిండు ఆల్రెడీ, మీకంటే ఒక అడుగు ముందట్టు ఉన్నాడు ఆయన. రైట్. సో నేను మళ్ళీ చెప్పిన, కేవలం 1618 రోజులు మాత్రమే ఉంది. రివర్స్ ఇంజనీరింగ్ అంటే వెనక నుంచి రండి, 18 మాత్రమే ఏం జరగదు. కాబోయే 2 సంవత్సరాలు ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు. కేవలం 2 సంవత్సరాలు. ఇంకేమన్నా చేస్తాడేమో, ఇంకేమన్నా చేస్తేమో అండి. ఎవరి గురించి ఆలోచిస్తారు? ఉద్యమ వాక్యకారుడు మిఠపదం సుస్వాగతం మరియు పాఠం రాంబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. కూర్చోండి. ఇంకేదో ఒక రూపంలో ఆయన నాయకులుగా మనం ఎదుర్కొంటేనే మన తలరాతలు మారుతాయన్న ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు మీకు 5 సంవత్సరాలు మీరు చేసుకుంటారు. రాబోయే మీ వయసు ఉన్నంత వరకు మీరు రాజకీయంగా కానీ తర్వాత ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఈ రోజు సర్పంచ్ ఎన్నికయ్యే వరకు కూడా మీరు లీడర్లే వితౌట్ టైటిల్. ఏ పదవి కూడా లేదు. జనాలు మిమ్మల్ని అట్లా భావించక ఇంకా అదనపు అధికారాన్ని మీకు యాడ్ చేసి ఆ అధికారాన్ని ఆలంబనంగా చేసుకొని మీ ప్రజల తలరాతలను మీరు మారిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పదవి ఉన్నా లేకున్నా సర్పంచ్ అక్కడ కూర్చుంటే కూడా ఒక సీట్ వేసి కూర్చుంటే పెడతారు. అది రెడీ? వినడానికి రెడీగా ఉన్నారా? మీరు చేసే దాంట్లో తప్పులు, మీరు తప్పు కాదు, మీరు చేసేది రైటే, కానీ జనాలకు అది తప్పుగా కనబడుతుంది. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మన చెవులు ఓపెన్ చేస్తామో, మనం వినడానికి సంసిద్ధత ఉంటామో, అప్పుడు ఒక మంచి నాయకునిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫీడ్బ్యాక్ తీసుకొని రాబోయే 5 సంవత్సరాలకు చక్కగా ప్లాన్ చేసుకోండి. వ్యక్తిగత అభివృద్ధి కోసం వ్యక్తులు పోరాడుతూనే ఉంటారు. నాకు పెన్షన్ కావాలి, మీ దగ్గరికి వస్తారు. పొద్దున్న లేచి నీ ఇంటికాడు ఉంటారు. రేషన్ కార్డు కావాలి, నీ ఇంటికాడు ఉంటారు. సో ఏది వాళ్ళకి ఇల్లు కావాలి, ఎక్కడ ఉంటారు? మీ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ప్రజలందరికీ కావాల్సిన అవసరాలు అడగడానికి ఈరోజు ఎవరు ముందరికి రావట్లేదు. కానీ ఒకరే ఒకరు ఉన్నారు, సర్పంచ్. మీరు కనుక కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది విస్మరిస్తే ఒకప్పటికి కమ్యూనిటీ అనేదే ఉంటుంది. కమ్యూనిటీ అంటే మనందరం కలిసి ఉండే పరిస్థితులే ఉంటాయి. కాబట్టి మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవైపు పోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక అద్భుతమైన సర్పంచ్లుగా మీరు రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ కోణంలోకి వెళ్లే ముందు
మీ గ్రామంలో పరిస్థితులు అవగాహన చేసుకోండి. ఒక విజన్ డాక్యుమెంట్స్ నేను చెప్పిన 17 అంశాలు మళ్ళీ కావస్తే మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుందాం. ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే రకరకాలు ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా మీరు ఒకవేళ అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అంటే ఒక మోడల్ గ్రామం అంటే ఏంది, గ్రామంలో మనం ఏ అవసరాలు ప్రజలకు అందించాలి అనేది, తర్వాత లీడర్షిప్ అంటే ఏంటనేది మళ్ళీ మాట్లాడుకోవడానికి మనం అవకాశాలు తీసుకుందాం. ఖచ్చితంగా డెవలప్ చేసుకోండి, అట్లాగే ప్లానింగ్ చేసుకోండి, తర్వాత టీంను డెవలప్ చేసుకోండి. మళ్ళీ 100 చేతులు 10,000 మాత్రమే, ఒక 100 మంది అనుకుంటే కొన్ని వేల చేతులు మన దగ్గరికి వస్తాయి. అందరం కలిస్తే గ్రామం కేవలం 5 సంవత్సరాల్లోని ఈ ప్రపంచంలో ఒక గుర్తింపు గల గ్రామంగా మనం ఉంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక 2 నిమిషాలు చెప్పి వదిలేస్తా. నాకు ఒక డ్రీమ్ విలేజ్ చూడాలని ఉండే. ఈ దేశంలో మనకి మేఘాలయలో ఒక గ్రామం ఉంది, మావులాంగ్ అనే గ్రామం. నేను 2016 నుంచి అంటే మోడల్ గ్రామం చేద్దాం అన్నప్పటి నుంచి నాకు ఆ గ్రామం చూడాలని ఉండే. మొన్న నెల కింద ఒక అవకాశం వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. మావులాంగ్ అనే గ్రామం, ఆ గ్రామం ఏంటంటే ఏసియాస్ క్లీనెస్ట్ విలేజ్, అంటే ఈ ఏసియా ఖండంలోనే పరిశుభ్రమైన గ్రామం. అక్కడికి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విజిట్ చేస్తారండి. ఎంతమంది? 2 లక్షల మంది. ఆ గ్రామం ఎట్లుందంటే ఈ రోజు హైదరాబాద్ లో ఎంత గొప్ప చూడండి, అంతకన్నా 10 రెట్లు చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా అక్కడ చాలా అద్భుతంగా ఆ గ్రామాన్ని చేసుకున్నారు. కేవలం 1000 జనాభా గల ఆ గ్రామం అంతా ఆకర్షిస్తుందంటే కారణం అక్కడ మనం ఎన్ని రోజులైనా గడిపి రావచ్చు. సర్పంచ్లు జనరల్ గా ఇక్కడ టూర్లు పోతారు, రేపు వార్డు మెంబర్లు వేసుకుని రకరకాల టూర్లు పోతారు. బట్ ఎక్కడికి పోయినా ఒక అభివృద్ధికి చెందిన గ్రామం చూడండి ఎక్కడ జరిగింది. ఆ రకంగా మీ గ్రామాన్ని కూడా ఏ థీమ్ లో మీ నంబర్ 1 గ్రామం చేస్తారనేది ఒకసారి మీరు అనుకోని, మీరు ఎక్కడికి వెళ్ళినా యాత్రలకు వెళ్ళినా ఒక మంచి గ్రామం చూడండి. అక్కడ ఉన్నది ఏంటి కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళండి, వెళ్ళి వార్డు మెంబర్స్ తీసుకెళ్ళండి, చూపించండి. వాళ్ళ ఆలోచన మారుతుంది, వాళ్ళ దృక్పథం మారుతుంది. గ్రామం కూడా డెవలప్ కావడానికి మీ వెనుక నడిచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అటువైపు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా సుభాష్ రెడ్డి గారు కానీ ఇక్కడ కూర్చున్న మిత్రులంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ కూడా 5 సంవత్సరాల్లో మంచి కనీస జీవన ప్రమాణాలు గల గ్రామాలుగా తయారు చేసుకుంటూ మనకు ఎక్కడికో పోయిన వాళ్ళు కూడా తిరిగొచ్చి గ్రామంలోనే బతకాలన్నంత సుందరంగా మంచిగా గ్రీనరీగా మంచి గ్రామాలుగా కనీస విద్యా సౌకర్యాలు, హెల్త్ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉండే గ్రామం ఇచ్చిన వేదికకు సుభాష్ రెడ్డి గారికి మీ అందరికీ మరొకసారి నమస్సుమాలను తెలుపుతూ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేస్తారు. నా గ్రామాన్ని నేను నిలబెట్టిన, మీరు రండి అనాలిసిస్ చేసి చెప్పండి అనే స్థాయికి ఇక్కడ కూర్చున్న సర్పంచులు, మహిళా సర్పంచులు కానీ మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువైపు వెళ్ళే జర్నీలో ఒక 4 విలేజ్లను దత్తత తీసుకొని అవికి నేషనల్ అవార్డు తెప్పించుకునే దాకా కృషి చేస్తాం. మనం మాట్లాడితే ఏం మాట్లాడతామంటే ఏదంటే రాజకీయం కలుస్తుంది, అన్ని కలుస్తాయి, అన్ని కలిసి ఈయన మాట్లాడితే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పేసి శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేసి మీకోసం రప్పించడం జరిగింది. రేపు మీ గ్రామాలు కూడా అంటే ఈయన ఎప్పుడైనా డైరెక్షన్ ఇవ్వడానికి మీ గ్రామాలు కూడా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అభివృద్ధి చెంది నేషనల్ అవార్డు పొందడానికి పోటీ పడతారని తన తరఫున నేను అనుకుంటున్నాను. ఇక్కడ వరకు శ్రమ కోర్చి వచ్చి చక్కటి సందేశాన్ని అందించిన శ్రీనివాసరావు గారికి గొప్పగా నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఇంత డెప్త్గా మాట్లాడడం సర్పంచ్ల గురించి కానీ గ్రామాల గురించి కానీ. నేను కూడా నేర్చుకున్నా మీతో పాటు. తను తోడుకుంటాడు, మేము తోడుకుంటాము. మీ గ్రామాల అభివృద్ధి చెందితే దేశమే అభివృద్ధి చెప్తాను ఎప్పుడో గాంధీ గారు అన్నారు. ఇంకా అది చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అంటే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనం ఎంత అభివృద్ధి చెందామంటే 2 రూపాయల కిలో బియ్యంకి వెళ్ళి 1 రూపాయి కిలో బియ్యంకి అభివృద్ధి చెందాం. 2 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పటి నుంచి 1 రూపాయి కిలో బియ్యం దాకా అభివృద్ధి చెందాం. అది కాకుండా ఇప్పుడు ఫ్రీ అని ఇస్తుందా? అదే తప్పకుండా అవకాశం వస్తే శ్రీనివాసరావు గారు మీ గ్రామాలను దర్శిస్తాడు, మీకు తగు సూచనలు ఇస్తాడు. ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ గ్రామ పంచాయతీలకు 1 month 2 months లోపట్లో ఒక గైడ్ లైన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం, ఒక బుక్. అంటే మీరు ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలా, ఎక్కడి నుంచి దేశంలో ఉన్న కేంద్రం నుంచి ఎట్లా ఫండ్స్ తెచ్చుకోవాలి, రాష్ట్రం నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అది ఒక బుక్ తయారు చేయమని చెప్పిన శ్రీనివాసరావుకి. ఆ బుక్ కూడా త్వరలో ఒక 2-3 months మీకు అందించడం జరుగుతుంది. అది మీకు ఒక గైడ్ లైన్ లెక్క ఉపయోగపడుతుంది.
ఇదంతా చేస్తుంది ఏదో భవిష్యత్తు రాజకీయాల కోసము. గట్టిగా బెదిరేవంటి అంటారు, రాజకీయం అనగానే బెదిరిస్తున్నాడు. ఏ రాజకీయాల కోసమో ఏదో కాదు. మన ఊళ్ళు బాగుపడితే, కాన్స్టిట్యూన్సీ బాగుపడితే, మండలాలు బాగుపడితే అవే రాజకీయాలు అవే దానిపైన చేసుకుంటా పోతాయి. దాని గురించి చింత లేదు, ఏం లేదు. కానీ ఫస్ట్ మానవత్వంతో నేను మా మాజీ సర్పంచ్ ఉండే ఇక్కడ మదన్ అని, నేను 98లో ఇక్కడ మా గొర్రెల ఇల్లు కాలిపోయాయి. కాలిపోతున్నప్పుడు నేను కామారెడ్డి ఉంటుంది, ఇట్లా ఇల్లు కాలిపోయినాయి అని తెలిస్తే వాళ్ళకు బట్టలు, దుప్పట్లు, రగ్గులు, ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఒక స్పృహ కలిగింది మనం సహాయం చేయాలని. 98లో అంటే ఇప్పటికీ 27 సంవత్సరాలు అయిపోయింది. అంటే నేను దేనికోసం చెప్తున్నా అంటే ఈ సాయం ఏంటంటే మన సర్పంచులు వచ్చిన టేబుల్ ఉండదు, ఫైల్ పెట్టుకోవడానికి ఆల్మార్లు ఉంటాయి, కూర్చోవడానికి సరిగా వసతులు ఉంటాయి. సర్పంచ్ అంటే గౌరవం ఉండాలి. మనకు ఊరందరూ మన దగ్గరకు వస్తారు, సర్పంచ్ అంటే ఆయన గౌరవంగా చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఫర్నిచర్ ఇస్తా అని చెప్పి మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. మీ సలహాలు సూచనలు ఎప్పటికీ మన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవ్వాలని చెప్పేసి మీ ప్రేమ అభిమానం ఇట్లే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అతిథులు ఇంకో అతిథిని కూడా పిలిచిన, అనుకోకుండా మాట్లాడుకుంటా సురేందర్ అని అంట. నేను సురేందర్ని ఇట్లా మా సర్పంచ్ దగ్గరికి ఇట్లా కలవడానికి పోతున్న సండే రోజు అంటే, అన్న నేను కూడా వస్తా అన్నాడు. ఇట్లా సర్పంచుల ఆత్మీయ కలయికలు పెట్టుకుందామా అన్నాడు. నువ్వు వచ్చినాక ఇంకా ఆత్మీయ కలయిక పెట్టుకున్నది మాట ముచ్చటవుతుంది, పాట ముచ్చటవుతుంది అని చెప్పిన. దానికోసం తనతో పాటు అద్భుతమైన గాయకుడు, ఆయన పేరే పాటమ్మ రాంబాబు. ఆయన సినిమా కూడా రాంబాబు చాలా హిట్ అయింది. ఆయన కూడా మనం సన్మానిస్తున్నాం. ఇద్దరిని పిలిచిన వాళ్ళ నుంచి కొంచెం సందేశాన్ని, చక్కటి పాటలు మనం విందాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ప్లీజ్ మీరు ఇస్తారు. ఒకసారి మీకు మీరు అభినందించుకోరు. అదే సర్పంచులు కొత్తగా మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమించరు. మన లోపల చాలా మందికి తప్పులు కనబడతాయి, ఉప్పులు కనబడతాయి, కానీ మనకు మాత్రమే జరుగుతుంది, తెలుస్తుంది. మనం తప్పు చేయకపోతే ఉప్పు అయిందా, ఉప్పు చేయకపోతే తప్పు అయిందా, ఎవరికైనా ఏదైనా ముప్పు చేద్దాం అనుకున్నావా, మంచి చేద్దాం అనుకున్నావా మనకే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మనల్ని మనమే ప్రేమించుకోవాలి. అందుకే తర్వాత వచ్చే స్టేజ్ మన వాళ్ళని ప్రేమించుకోవాలి. చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఆర్సీసీతో ఉంటాయి. మా నారాయణ రెడ్డి బిల్డింగ్ కూడా 2 అంతస్తులు ఉంటుంది. అట్లే అన్ని ఆర్సీసీ బిల్డింగ్స్. నా ఒక్కటే నాది పెంకుటిల్లు. చూసినా గమనించిన, ఎందుకో తెలుసా, అది మా నాయన జ్ఞాపకం. అది ఎప్పటికీ అర్థం. మా నాయన జ్ఞాపకానికి ఇంత దూరం 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన రాంబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. చిన్న చిరు సత్కారం. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చినా సరే మీ అందరి ముంగటి నేను సత్కరించకపోతే బాగుండదు కదా. తమ్ముడైనా సరే సత్కారమే. ఒక్కసారి ప్లీజ్ సురేంద్ర. నాకు దగ్గర నాకు దగ్గర కానీ సర్పంచ్ అవ్వడం కానీ సర్పంచ్ అవ్వడం మాత్రం చాలా 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 కష్టం. చంద్రబాబు నాయుడు ఈరోజు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్కి ఒక సభకు వస్తాడు. ఆయన ఏదో పరిచయ సభన ఏదో సర్పంచ్లతోని చర్చ పెట్టడం అనేది ఆయనే మొదలుపెట్టారు. ఫస్ట్
ఆ చర్చలో భాగంగా వస్తాడు. అప్పుడు సుమితా డావ్రా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంది. నేను ఉట్టిగానే వేములవాడ పోయేటోని ఆ సభ దగ్గర కొద్దిసేపు నిలబడి చూసిపోతాం. మా నాన్న, నేను, ఆయన మీటింగ్ పెడితే మా అమ్మ, మా అక్కలు, అప్పుడు మా ఇంటి అప్పుడు ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. పేరు నిలబడ్డం నాకు కూడా కాలేదు. అయితే ఆ సభలో కొద్దిసేపు నిలబడి ఆ మధ్య విన్నాం ఆయన మాట్లాడేది. ఆయన సర్పంచ్తో మాట్లాడుతూ చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయినా కానీ నాకంటే నువ్వే చాలా గొప్పనివి అంటాడు సర్పంచ్. నేను ముఖ్యమంత్రి అయినా కానీ నాకన్నా నువ్వే చాలా గొప్పనివి అంటే పక్కన అప్పుడు ఒక మంత్రి గారు ఉంటారు, హర్ట్ అయ్యి అట్టెట్లా అవుతారు సార్ అని ఆయన అక్కనే అడుగుతారు. అంటే వీళ్ళు నిర్మాణం చేస్తే తప్ప రాజ్య నిర్మాణం, దేశ నిర్మాణం జరగదు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, వర్ధిల్లాలి అంటే గ్రామాలే పల్లెలే పట్టుకోమని చెప్తారు అంబేద్కర్. అట్లాంటి పల్లెలను పరిపాలించే వాళ్ళు ముఖ్యమంత్రుల కంటే గొప్పవాళ్ళు. నేను ముఖ్యమంత్రిని అయినా కానీ సర్పంచ్ని మీలాగా కాలేను. నేను నాకు ఎంత తెలివి ఉన్నప్పటికీ, నేను ఎంత పెద్ద స్థాయి ముఖ్యమంత్రిని అయినప్పటికీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఒక గ్రామంలో బతికే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ నీడ్స్ ఏముంటాయి, వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళు ఏం కావాలనుకుంటారు, ఏది తీసుకుంటారు, ఏది ఆశిస్తారు, ఏది ఇస్తే పంచుకుంటారు, ఎవరి మీద ప్రేమను పెంచుకుంటారు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు తెలియదు. అది మీకే తెలుస్తుంది. మీకు అవకాశాన్ని కల్పించిన ప్రజలకు బాగా రుణపడి ఉండాలన్నా, బాగా రుణపడి ఉండాలి. ఎందుకు రుణపడి ఉండాలి అంటే చాలామందికి అధికారం వచ్చిన తర్వాత, ఇందాక సీనన్న ఒక విషయం చెప్పిండు, సీనన్న ఇందాక ఒక విషయం చెప్పిండు, మీ గురించి మీరు నెగిటివిటీ వింటలేరు అంటే, మీ గురించి చెడుగా మీరు మాటలు వింటలేరు అంటే నిజంగా మీరు ఆ కుర్చీలో కూర్చున్నట్టు లెక్క. మీ గురించి ఎంత నెగిటివిటీ వింటే మిమ్మల్ని అంత మీ నుంచి కోరుకుంటారు జనం అని అర్థం. దీనికి చాలా మంది ఇంత దూరం పోలేకనే పొగడ్తల దగ్గర ఆగిపోయి చుట్టూ ఉన్న వాళ్ళ చేత భజన చేయించుకొని వాళ్ళకు వాళ్ళే సమాధి కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సెల్ఫ్ డెత్, సూసైడ్ చేసుకోవద్దు. మీరు సెల్ఫ్ సూసైడ్ అసలే చేసుకోవద్దు. సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్తో ఎప్పుడు కూడా వినద్దు. మీకు మీరు ఎంత మంచోళ్ళు, ఎంత అదృష్టవంతులు అంటే ఈ ప్రాంతంలో మా దగ్గర గెలిచిన సర్పంచ్కి అభినందించడానికి ఎవరు లేరా బాబు, ఎవ్వరు దిక్కులేరు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేడు. ప్రతిపక్షంలో ఉన్న నేత గంటల వెంకటరమణారెడ్డి గారు అంత ఇంత దల్లాడతారు కానీ ఆడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు లేరు. అసలు ఎవడు దిక్కులేడు అక్కడ. నాకు ఇవాళ వస్తూ ఉంటే అనిపించింది, మళ్ళా అనిపించింది నాకు. యాజ్ యూజువల్ ఇది ప్రతి సభలో చెప్తా, సుభాష్ అన్నతో నచ్చిన ప్రతి సభలో చెప్తే ఇప్పుడు కూడా చెప్తాను. సుభాష్ అన్న మా ఏరియాలో కూడా ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకు. నిజంగా బాగా అనిపిస్తుంది. జనాలు మీకు కుర్చీ ఇచ్చిండు, జనాలు మీకు కుర్చీ ఇచ్చిండు. మీరు ఎంత కంఫర్ట్గా కూర్చుంటే బాగుంటుందో, ఎలాంటి కుర్చీలో కూర్చుంటే బాగుంటుందో సుభాష్ అన్న డిసైడ్ చేసింది. ఎంత పెద్ద విషయం ఇది చెప్పండి. మీకు గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ ఇచ్చేంత మంచి మనిషి, మీ ఊర్లకి గుడి కట్టించేంత మంచి మనిషి, మీకు ప్రతి ఊరికి చదువుకునే యువకులై ఉండి, చదివే జిజ్ఞాస ఉండి, వెనుకాల పెట్టుబడి లేని వాళ్లకు ఆయన రెండు చేతులు పెట్టి నీడనిచ్చి, తోడునిచ్చి, నమ్మకాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి, వాళ్ళు ఎక్కడ దాకైనా ఎగరడానికి రెక్కలు కట్టి దానికి ఇంధనం పోసి పంపించే సుభాష్ అన్న ఈ ప్రాంతంలో ఉండడం అదృష్టం కాదన్న, చాలా మంచి అదృష్టం. ఇంకా నేను దగ్గర నుంచి చూసింది హాస్పిటల్ బిల్లు గవర్నమెంట్ నుంచి వచ్చేటి అన్న కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు ఎమ్మెల్యే చుట్టూ తిరగాలి, ఎంపీ దగ్గరికి పోవాలి, చాలా లెటర్లు చేసుకురావాలి, చాలా తతంగం చేయాలి. చేస్తే నీ ఇంటికి వచ్చేసరికి ఇంకా మధ్యలో నాకెటలు ఉన్నారు, మళ్ళీ దాని పీకెటలు ఉన్నారు, దానికి మళ్ళీ రూపాయి బిల్లు బట్టి గోకెటలు కూడా ఉన్నారు. దాన్ని నీ చేతికి అందితే అందచ్చు అనుకున్నంత లేకపోవచ్చు. కానీ కామారెడ్డి ప్రాంతంలో పుట్టినలు మాత్రం హాస్పిటలైజ్ అయిన ప్రతిసారి నేను అన్న ఇద్దరం పోయి పలకరించిన చాలా మంది ఉన్నారు హాస్పిటల్స్లో హైదరాబాద్. వాళ్ళకు డబ్బు రూపం అయితే డబ్బు రూపంలో పోతుంది, వస్తు రూపంలో అయితే వస్తు రూపంలో పోతుంది, దవాఖానకు మాట రూపంలో అయితే మాట రూపంలో పోతుంది. హాస్పిటల్ బెడ్ మీద కామారెడ్డిలు ఎవరు ఉన్నా ఏ విధమైన సహాయానికైనా వెనుకాడకుండా సుభాష్ అన్న సాయం పోతూనే ఉంటుంది. దానికి ఇది
ఎవరైనా కొంత దూరం మాత్రమే చేయగలుగుతారు, కొంత దూరం మాత్రమే మనతో రాగలుగుతారు. ఎవరైనా ఒకసారి ఆకలి తీర్చగలుగుతారు, కానీ భూమిలాగా ఎప్పటికీ మనల్ని మోసేవాళ్ళు, భూమిలాగా ఏదంటే అది అడిగితే ఇచ్చే గుణమున్న సంపన్నుడు ఈ ప్రాంతంలో ఉండడం, మీ మధ్య ఉండడం, మీ అందరి కోసం మళ్ళీ ఇప్పుడు కూడా ఏ పదవి లేకుండా నిలబడడం ఇదేం చిన్న విషయం కాదు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు, వాళ్ళు అట్లా మాట్లాడటమే మంచిది. సుభాష్ అన్న గురించి అప్పట్లో ఒక స్టేట్మెంట్ రాశారు, నాకు చాలా బాధ అనిపించింది ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు. ఆ గడప దొక్కద్దు అని రాశారు కదా, ఆ గడప దొక్కద్దు అని రాసిన వాళ్ళు ఎక్కడ లేరు ఇప్పుడు జనంలో. అది రాయించిన వాళ్ళు లేరు ఇక్కడ. ఏ గడప అయితే దొక్కద్దు అని తీర్మానం కొంతమంది చేసారో ఆ గడప ముందే ఇంతమంది ఉన్నారు. ఇంతకంటే ఇంకా ఏం విజయం సాధిస్తాం, ఇంతకంటే ఇంకా ఏం కుర్చీ సాధిస్తాం, ఇంతకంటే ఏం పవర్ సాధిస్తాం. నేను అన్ననైతే ఎప్పటికీ చెప్తా ఉంటా, అన్న పాలిటిక్స్ కంటే నువ్వు చాలా పెద్ద స్థాయిలో ఉన్నావు అన్న. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అన్న దగ్గరికి వచ్చి సహాయం పొందడానికి నేను చూసిన. నేను చాలా మంది ఎమ్మెల్యేలకు నేను అన్నతో సహాయం చేయించిన. నేనేమి నాకు ఆ పదవి కంటే ఆ పవర్ కంటే సుభాష్ అన్న ఎప్పటికీ హై పొజిషన్లో కనబడుతూ ఉంటున్నాను. నేను 3 ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన, 3 ముఖ్యమంత్రులతోని అత్యంత సన్నిహితంగా దగ్గరగా పనిచేసిన. 2 సార్లు కేసీఆర్ గారు పనిచేస్తుంటే దగ్గర నుండి పనిచేసినాం. కానీ నేను ఆ క్యాబినెట్లో కానీ ఆ 3 ముఖ్యమంత్రులలో ఆయన పేరు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా నాకు సుభాష్ అన్న ద్వారానే పరిచయం. నేను ఆయన కూడా చూసిన. ఆయన దగ్గర నేను సెకండ్ టైం పోయినప్పుడు, రెండోసారి ఆయన కలవడానికి చివరిసారి పోయినప్పుడు కూడా నా అంతరాత్మక ఆయన గెలవడన్నారు కూడా అనిపించింది, చెప్పిన నేను అన్నకు వచ్చి. కానీ ఇవన్నీ ఓట్ల ద్వారా ఇంకేదో తతంగం ద్వారా అందరినీ రీచ్ అవ్వడం కంటే ఇంత స్వచ్ఛందంగా రీచ్ అవ్వడం నీ జన్మ సుకృతం అన్నా. నీకెంత సుకృతం ఉందో నిన్ను పంచుకోవడానికి పెరిగినటువంటి ఈ ఊర్లు, ఈ అన్నదమ్ములు, అక్క జిల్లాలు వీళ్ళందరూ కూడా అంతే సుకృతం ఉన్నది. ఇంట్లో ఎక్కడో పుట్టినా, నేను వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతం భూపాలపల్లిలో పుట్టినా, ఈ ఊర్లో మా అన్న నాకు పరిచయం అయినప్పటి నుంచి మా ఊరి కంటే ఎక్కువ నేను ఈ ఊరికే వచ్చిన. మా ఊరి కంటే ఎక్కువసార్లు వచ్చిన అన్నతో ఇక్కడికి. మా ఊర్లో ఉండే ఆత్మీయుల కంటే ఎక్కువసారి నేను అన్ననే కలిసిన. ఇదంతా మీకు ఎందుకు చెప్తానా అంటే అన్న, చాలా మందిలో కొంత బలపడిపోయిన అభిప్రాయం ఏముంటుంది అంటే, ఉట్టిగానే చేస్తారా అనేది మాట్లాడతారు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఉట్టిగానే ఎవరు ఏరా బాబు, ఉట్టిగానే ఎవరు ఏరు. ఈ మాట్లాడేటోళ్ళు ఎవరు? వానికి ఎప్పుడు ఎదుటోని తల మీద చేయి పెట్టో కాలు పెట్టో తొక్కితే పాతాళానికి అధపాతాళానికి అవతలి వాళ్ళని తొక్కాలనుకున్నవాడు అట్టిగా ఎప్పుడు చేయడు. నేను ఇక్కడ ఇంటి ముంగట మా సీనన్న నిలబడ్డ అక్కడ కింద ఓ రోజు ఎదురాచి కూర్చున్నాం. అక్కడ కారు ఉండే, అక్కడ ఆ స్పీకర్ ఉన్న దగ్గర కారు ఉండే, అక్కడ ఒక చెట్టు ఉండే, దాని కింద అప్పుడు ఇంత పెద్ద చెట్లు ఇవి. అక్కడ కారు ఉండే, ఈ ఫ్లోర్ కూడా లేకుండే. మేము ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటాం. కారు కొరి పంట పులేసుకున్నాం, ఇక్కడి నుంచి కూర్చున్నప్పుడు ఎరుకల వాళ్ళను వడ్డర వాళ్ళు అనుకుంటా వచ్చింది. వాళ్ళను తర్వాత యాదవుల కురుమలో వచ్చి ఇక్కడ కూర్చుని మీ ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరూ వచ్చిన అన్న నిడిచిపెట్టి వాళ్ళతో కూర్చున్నాడు. నేను ఒక ఫోటో తీసిన, బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసిన. ఇక్కడ నేనే ఫ్రేమ్ చేసి తెచ్చిచ్చిన ఇంటర్వ్యూ మిట్టపల్లి స్టూడియోలో ఉంటుంది. ఆ రోజు నేను చూసిన వాళ్ళని అడిగిన, మీరు మీ ఎమ్మెల్యే గారి దగ్గర వేయరా అని అడిగిన. ఏం చేయాలి బిడ్డ, ఆయన దగ్గర పోయి ఏం అడగాలి, ఆయనే మమ్మల్ని అడుకుంటున్నాను కదా. నేను సీరియస్గా మీకు ఈ మాట చెప్పలే. నేను ఇవాళ ఎందుకు చెప్తాను అంటే, ఇవాళ సందర్భం వచ్చింది, ఇవాళకైనా తెలిసేలాగా చెప్పాలి, దాన్ని కూడా చెప్తాను. నేను అడిగిన, మీరు ఓటేసింది అయినాక కదా ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న. వాళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి తలపాగా చుట్టుకున్నాడు. ఆయన చెప్తాడు, ఎంతుంటే ఏంది తమ్మి సముద్రంలో నీళ్లు, తాగలేం కదా, సముద్రంలో నీళ్ళు తాగుతామా? ఎంత చిన్నగా ఉంటే ఏంది, పదవి లేకపోతే ఏంది. సుభాష్ గారు చేదబావి లాంటాడు, చెరువాలి అంటాడు, తోడుకుంటాం తాగుతాం బిడ్డ, ఇక్కడికి వస్తే ధైర్యం అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏదైనా అడిగి తీసుకోపోగలుగుతాం, అడిగితే మాకు వస్తుంది అనిపిస్తుంది, మాకు ఇస్తాడు.
ఇక్కడికి రాకుండా నేను అక్కడికి ఎట్లా పోవాలి బిడ్డ, మేము పోలేము, అందుకే ఇక్కడికి వచ్చినామని చెప్పాడు. వాళ్ళతో నేను చాలాసేపు ఉన్నా. అట్లా నేను వచ్చిన ప్రతిసారి సమూహాలే. ఒక దగ్గర ఇక్కడ ఏదో ఊర్లో గుడి కట్టించినాం మనం, ఆ గుడి కాడికి వినని గుర్తు లేదు ఆ ఊరి పేరు, ఏదో ఏదో పేటను ఏదో ఊరు వస్తుందన్న. ఇట్లా పోతా ఉంటే ఆ ఊరు నుంచి ఒక తండ్రి బిడ్డను పట్టుకొని వచ్చిండు, కొడుకుని పట్టుకొని వచ్చిండు. అయ్యవారి పల్లె పోయి గుడికాడికి డబ్బులు ఇచ్చిపోయాడు. ఆ తర్వాత ఒక తండ్రి కొడుకుని తీసుకొని వచ్చింది, గుర్తునా? కొడుకుని తీసుకొని వస్తే ఇక్కడ మనమే మాట్లాడి నేనే ఆయన డీటెయిల్స్ అన్ని పేపర్ మీద రాస్తాను. మర్చిపోయినా నేను, అది 6-7 ఇయర్స్ అయిపోయి కావచ్చు, మర్చిపోయినా. ఆయన దగ్గర నా కొడుకు చదువుకుంటాడు కానీ వానికి పెట్టేస్తామో నాకు లేదు అని 2 చేతులు పట్టుకొని దండం పెట్టిపోయింది. ఆయన పేరు నాకు గుర్తుకు లేదు. ఆ అన్న వాళ్ళ కొడుకు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా కలిసింది నాకు. లింగుపల్లి అది నేనే రాసినది ఆ రోజు, వాళ్ళ తండ్రి తీసుకొని వస్తే. ఆ తర్వాత పెద్దపల్లి దగ్గర ఇది మీకు నేను ఎందుకు చెప్తాను అంటన్నా, సుభాష్ అన్న ఒక మనూరులోనే లేడు, సుభాష్ అన్న ఇక్కడనే లేడు, కామారెడ్డినే లేడు. పెద్దపల్లిలో ఒక ఆశ్రమం కడితే నేను ఆశ్రమానికి అన్నా మనం, అదొక పేద తల్లి కడుపున పుట్టిన ఒక అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి జీవ సమాధి అయిపోతుంది. ఆ జీవ సమాధి అయినకు ఏదో ఒక గూడు కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు పాపం ఆయన గురించి తెలియక ఎవరు ముందుకు రారు. నేను కొంచెం స్పిరిచువల్గా తిరుగుతాను. మన అందశ్రీ సార్ మీ అందరికీ తెలుసు కదా, నా సార్ దగ్గరికి రెగ్యులర్గా వచ్చేది. వీళ్ళిద్దరు బావ మంచి ఆత్మీయ మిత్రులు. అట్లా నేను ఆయనప్పుడు నాకు ఆ గుడి గురించి, ఆయన గురించి, ఆశ్రమం గురించి తెలుసుకొని పెద్దపల్లి దగ్గర జాఫర్ ఖాన్ పేట అని ఉంటుంది. రాముడు నివాసం ఉండిపోయిన స్థలం, యుద్ధం చేసిన స్థలం రామాయణ కాలంలో. అక్కడ ఒక ఆయన హనుమాన్ భక్తుడై సజీవ సమాధి అవుతాడు. ఆయన గుడి కడతారు, గుడి మధ్యలో ఆగిపోయి ఉంటుంది. ఆ గుడి మధ్యలో ఆగిపోయిన దానికి అక్కడ ఉన్న ఒక ఎన్ఆర్ఐతో మాట్లాడి కట్టించిన, కంప్లీట్ చేయించిన పైన చుట్టూ దానికి సెక్యూరిటీ చేయాలంటే నేను సుభాషణకి ఎక్స్ప్లెయిన్, అసలు అన్నకి గుర్తు కూడా ఉండలేదు నాకు తెలిసి, మీకు గుర్తు కూడా లేదు. నేను చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి మనీ సాయం చేసిన అక్కడికి. ఆ టెంపుల్ని అత్యంత అందంగా నేనే దగ్గరుండి నా చేతులతో తీర్చిదిద్ది మరీ చేసి పెట్టొచ్చిన. రామాలయం జాఫర్ ఖాన్ పేట. మీరు ఇక్కడ నుంచి ఎవరు ఎప్పుడు పోతారన్నా ఆ గురువు దగ్గరికి నేను పంపిస్తా. ఎవరైనా స్పిరిచువల్గా అటాచ్మెంట్ ఉన్న నాకు చెప్పండి, పంపిస్తా అక్కడికి. అక్కడ మన సుభాష్ అన్న, ఇదే సుభాష్ అన్న చేయి అక్కడ కూడా ఉన్నది. దాని తర్వాత మా కళాకారులలో ఒక పిల్లవాడు కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. ఆ పిల్లవానికి నడవలేని స్థితి ఉంటుంది. ఆ పిల్లవానికి ఎక్కడ మన రాజు అని మంచిర్యాల నా విపరీతమైన అభిమానం నాకు. నేను సుభాష్ అన్న గురించి ఒకసారి పోస్ట్ రాసి పెడితే చూసి అప్పటి నుంచి సుభాష్ అన్న గురించి అన్ని వీడియోలు వినడం చేయడం అనేది చేసిండు. ఆ పిల్లవాడు సిక్ అయినప్పుడు నాకు కాల్ చేస్తే నా దగ్గర డబ్బులు ఎవరన్నా ఆయన, నేను ఏం చేయలేను అని చెప్పిన. ఆ పిల్లవాడిని చూడు మనసులో ఎక్కడుందో పడతాను అన్న, సుభాష్ అన్న చెప్పారు అదే ఒక మాట, నువ్వు చెప్తే నాకు సాయం అంతా అన్నాడు. నాకు ఐడియా రాలే. నేను వెంటనే సుభాష్ అన్న ఫోన్ చేసి, అన్న నాకు తెలిసిన ఒక పిల్లవాడికి ఇలా సిక్ అయింది అన్న అంటే, ఏం కావాలి తమ్మి అన్న? హాస్పిటల్ ఖర్చులకు సహాయం చేస్తుంది నా పిల్లవాడు, మంచి కవి, వాడు మంచిగా బయటకు వస్తాడన్న అని చెప్పిన. ఏం కావాలో చెప్పి పంపించి చెప్తానన్న. అప్పుడు సీనన్న చెప్తే సీనన్న ఫోన్పే చేసిన పిల్లలకి. ఆ పిల్లవాడు అన్న దగ్గరికి కలవడానికి వచ్చిన కలవలేకపోయినాడు. ఒక మీటింగ్ అప్పుడు ఇక్కడ మనం అనుకున్నాం కానీ కలవలేకపోయినాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో సుభాష్ అన్న ఫోటో ఉంటుంది కూడా కదా, వాడు 2 చేతులు దండం. ఆ పిల్లవాడు చచ్చిపోతాడని చెప్పారు, ఆ పిల్లవాడు బతకడని చెప్పారు. వాళ్ళ భార్య అయితే మామూలుగా నాకు ఫోన్ చేసి, ఆ పిల్ల ఇక్కడ శవం పడిపోయి ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత గుండె ద్రవించిపోతుందో, ఎంత భవిష్యత్తు గుర్తొచ్చి భయం ఉంచుకొని ఏడుస్తారో ఆ బుజ్జని తెలిసింది. సుభాష్ అన్న కుటుంబాన్ని కూడా అట్లనే ఒక మాట అడిగితే నిలబెట్టింది. ఆ తర్వాత మాతోని ఫోక్ స్టూడియోలో ఒక పిల్లవాడు బాగా కష్టపడి ఫైనల్ రౌండ్ దాకా వచ్చింది. చెప్తాను, ఫైనల్ రౌండ్ దాకా వచ్చింది. ఆ పిల్లవాడు ఫైనల్ రౌండ్ దాకా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓడిపోతుంది. ఆ పిల్లవానికే నగదు బహుమతి వస్తుంది అని అనుకుంటాం. ఓడిపోయిన తర్వాత పిల్లవాడు ఫ్రస్ట్రేట్ అయ్యి బాగా తాగుడు మానేశాడు. మీది బిట్టు నీడే కొట్టుకుపోతుంది. 2 వరుసల ఇటుక 4 వైపులా పీక్కొని. ఆ పిల్లవాని గురించి నాకు తమ్ముడు అన్న మర్చిపోయాడు నాకు తెలిసి, అని ఇవన్నీ నా వైపు నుంచి జరిగినాయి. ఆ పిల్లగానికి డబ్బులు పంపిస్తే వాళ్ళ ఇంటికి రేకులు వేయించినాం అన్నమాట. ఇట్లా తెలంగాణ స్టేట్లో నాకు పరిచయం ఉన్న స్నేహితుల కోసం నా దృష్టికి వచ్చిన
అనార్థుల కోసం ఈ ఇంటి నుంచి మీ ఊరు నుంచి సుభాష్ అన్న రూపంలో బోలెడు సహాయం అయింది. నేను గవర్నమెంట్ నుంచి ఎన్ని పనులు చేయించినో సుభాష్ అన్న నుంచి కూడా అన్ని పనులు చేయించిన. కానీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పినా అంటే మీరు ఇంత మంచి మనిషిని కలిగి ఉన్నారు, ఇంత మంచి గుణవంతుని కలిగి ఉన్నారు. ధనం, ధైర్యం అనే ధనం. మీరు ఏర్పాటైన సర్పంచ్ అన్నల్ని, అక్కయ్యలని, అన్నదమ్ములని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇక్కడ ఈ వేదిక మీద 4 మాటలు అన్నతో నాకున్న అనుబంధాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సుభాష్ అన్నకి, సుభాష్ అన్న సేన కుటుంబ సభ్యులు, ఇక్కడ పనిచేస్తున్న అన్నదమ్ములకు అందరికీ, అన్న స్నేహితులకు, మిత్రులకు, అభిమానులకు, ప్రాణవ్యక్తి అన్నను కాపాడుకుంటున్న నా తోటి అన్నదమ్ములందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గట్టిగా చెప్తారా? అందశ్రీ సారి భూమి మీద ఎవరికి అర్థం కాకపోయిందా, కానీ సుభాష్ అన్నకు అర్థం. సుభాష్ అన్న సంఖ్య లేకపోతే ఆయన ఎప్పుడో ఒక 5 ఏళ్ల ముందు సమాజం మీద విరుచుకుపడి విస్తృతంగా యుద్ధం చేస్తాడు. ఆయన లిమిట్ చేసి కట్టేసి మంచి ప్రేమపూర్వకమైన మనసుతో కట్టేసి కూర్చుని పెడితే ఇంతకాలం అందరి మధ్యలో ఉన్నాడు. కవులకును సుభాష్ అన్నకు, ప్రజాసేవకును సుభాష్ అన్నకు ఎంత సంబంధం ఉన్నదో కవులకు, పాటకు, సాహిత్యంతోనే అంతే సంబంధం ఉంటుంది. ఈ ఇంట్లో నేను ఆడినా పాడినా ఇటుకరాలు ఉంటే నేను కూడా ఇటుకరా అంటే నాకేం లేదు. నేను ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు కొత్త తమ్ముడివి, నువ్వు ఇక్కడ అందరికీ తెలియాలి, నువ్వు అందరి దగ్గర పాడాలి, అందరితో మాట్లాడాలి, నువ్వు ఇక్కడికి ఎక్కువసార్లు రావాలి, అనేకమైన సార్లు రావాలి. పాడు. మీ అందరికీ శుభాకాంక్షలు అన్న. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, మీ ముందు మాట్లాడడం. అంటే సర్పంచ్తో మాట్లాడుతున్నాం అంటే ఒక సర్పంచే కాదు, దాని వెనకాల మీ జనం, అంటే మీ ఊరు జనం అంట వాళ్ళతో మాట్లాడుతున్నట్టు లెక్క. రెండోది ఏంటంటే, నేను ఇక్కడికి రాగానే అన్న మాట్లాడుతుంటే 82లో ఒక 25 ఏళ్ళ కింద అన్న సాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చిందని చెప్పిండు. దాదాపుగా అంతే ఒక 30 ఉంటుంది నాకు. నేను అంటే చాలామంది యూత్ కానీ, ప్రజలలో కానీ, ఎదుగుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ చేతుల్లో రాజకీయాలు ప్రతి గుండెలు గదిలించేలా అడుగేసయ్యో యోధుడిలా పేదోళ్ళ కళ నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. అభివృద్ధి చేయ పొడిసే పొద్దయి యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అంటే నా చిన్నప్పుడు స్కూలింగ్ కానీ నా చేతిలో రాజకీయాలు లేవనుకొని నాకు, అంటే అప్పుడు మా స్కూల్లో ఎవరు సాయం చేస్తూ లేరు వాస్తవానికి. అట్లా అన్నలాంటి వాళ్ళు ఉంటే నేను లండన్లో ఉండేది కావచ్చు టీవీ. ఎందుకంటే 10 ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యి ఎంతో కొట్టుకొని వచ్చి ఎంఏ గీసాకు. అంటే నవమాసాలు అందకపోయినటువంటి పాట ఉంది కదా, నవమాసాలు మోసిన తల్లిన పాట. ఆ పాట అన్న రాసిన నాకు తెలియదు. అన్నగారికి వచ్చినాక ఈ పాట చూసి నేను పాటలు మొదలుపెట్టినానంటే అది రాసింది అన్న అని చెప్పి తర్వాత తెలిసింది. అట్లా ఈ పాటల్లోకి రావడం, యాక్సిడెంటల్గా ఈ పాటల్లోకి వచ్చిన. సో ఆ పాట పాడుకుందాం. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన తలుచుకున్నాం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా,
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారలో నేనురా సినిగిర అంగీలాగులేసుకొని బాల్యమంతా గడిపిన భర్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లయి నన్ను సాధిండ్రు అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లయి నన్ను సాధిండ్రు రెండు చేతుల్లో పడిసిన పొక్కుల నేను నాన్న ఏమిచ్చినా మీరు నముదించలేను నాన్న ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే నాకు జన్మనిచ్చిన అమ్మా పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా ఇది నేను అందుకే మొదటగా ఈ మైక్ పట్టుకున్నప్పుడు చెప్పిన 82లో అన్నకి ఆలోచన వచ్చిందంటే అప్పట్లో ఇలాంటి వాళ్ళు మా ఊర్లో కూడా పుట్టుంటే మేము దేశాలు దాటి చదువుకొని పోయి మళ్ళీ ఊర్లో కూర్చుంటున్నాం. ఎందుకంటే అమ్మ వాళ్ళు అక్కడి నుంచి రావడం, ఇంట్లో చదువు సరిగా లేకపోవడం, అట్లా చదువు విలువ తెలుసుకొని మళ్ళీ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ చదువుకొని రావడం, అట్లా నా ప్రయాణంలో జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక 2-3 సంవత్సరాల కింద అన్న చెప్పింది. నేను ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఏదో టైంలో నేను ఎక్కడో బిజీగా ఉన్నా, అందుతో రాలేకపోయినాను. వాస్తవానికి మీరు ఒక కాలేజో స్కూల్లో 7 కోట్లతో ఒక స్కూల్ కడుతున్నాను. అట్లాంటి గొప్ప ఆలోచన వచ్చింది నాకు. అప్పుడే అనుకున్నా ఇట్లాంటి స్కూల్ మా దగ్గర కూడా ఉంటే మాకు చాలా బాగుండేది అని అనిపించింది. సో ఫైనల్గా అన్న దగ్గర రావడం, అన్న ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న. అన్నకే కాదన్నా మీ సేవలు మా ఊర్లో కూడా ఉండాలన్న. ఇది అన్న పర్మిషన్ కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికి నేను వచ్చినప్పుడు దానికి యాడ్ చేసి కట్టిన అంబేద్కర్ ప్రదేశ్ కోసమై జనముల జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తెలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలను గంటూ పల్లె పల్లెల్లో బౌద్ధన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి రేపటి పొత్తును తెలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. సిర్రాసిటిగా అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలో. మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెడు పంపించే రోజులు రావాలో. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలో బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలో. వేల మందలుగా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండా మొయ్యాలో. బానిస బతుకులే వాలి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే వాలి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే. థ్యాంక్ యూ అన్న. ఈ పాటను ఇంత టాప్ నోట్ ఇక్కడే కరెక్ట్ పాడినా, మేబీ అన్న ముందు కాబట్టి పాడినా కావచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. పాట 3 ఏళ్ల క్రితం ఈ తమ్ముడు వచ్చి అన్న నీ పాటలన్నీ క్లాసిక్ పాటలన్నా, అవన్నీ అట్లా ఒక క్లాసిక్స్ గా ఉండిపోతాయి, నేను ఈ పాటను రీడిజైన్ చేస్తా అన్న, మళ్ళీ రీమేకింగ్ చేస్తాను చేయి తమ్ముడు అని చెప్పిన. ఈ తమ్ముడు వచ్చి దాన్ని అందరినీ టీంనంతా కలిపి ఇట్లా చేద్దామన్నా బాగుంటుంది అన్నాక చేయి తమ్ముడు అని చెప్పిన. చేసినాక తెలిసింది నా లిటరేచర్లో ఇంత పవర్ ఉన్నదని.
నేనే మర్చిపోయిన రాసే పాట గురించి, వెలిశాల గురించి. ఫస్ట్ ఆ పాట రాసినప్పుడు భయపడి ఏం చేసినామంటే అరెస్ట్ చేస్తారేమో, జైల్లో పెడతారేమో అని మా వాళ్ళు మా ఊర్లో నా బాగా దగ్గర స్నేహితులంతా అభిప్రాయపడితే ఫస్ట్ దాన్ని తల్లి నా పల్లె నేలా నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగన్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేలా. ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఇట్లా చేస్తుందని, కానీ యాక్చువల్గా దాన్ని రాయడం ఆ ఊరి గురించి రాసిన, వెలిశాల గురించి. ఈ తమ్ముడు వచ్చి ధైర్యం చేసి అన్నదిని మళ్ళీ రికార్డ్ చేద్దామని ఇస్తే ఆ పాట ఇచ్చినాక తెలిసింది నా పాటలకు ఇంకా కూడా ఇంత 20 ఏళ్ల కింద రాసినటువంటి లిటరేచర్ కూడా మళ్ళీ కొత్త బట్టలు దొరికితే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. తమ్ముడు వచ్చినాకైనా చాలా గట్టిగా నిలబడ్డది. మళ్ళీ పాడు అన్న లిరిక్ చూస్తాను. ఓకే. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేలా. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు. ఉయ్యాలలు పేవు జంపాలలు పేవు ఉద్యమాల ఉగ్గు బువ్వల్ని పెట్టావు, ఉద్యమాల ఉగ్గు పువ్వల్ని పెట్టావు. ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. పడమటి కొండల్లో వారేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు, వేలెత్తి చూపావు ఉదయించమన్నావు, వేలెత్తి చూపావు ఉదయించమన్నావు. అన్యాయమన్నది ఎదిరించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు. తీరుల కళ్ళల్లో పేదల ఇళ్లలో దీపాలు నువ్వైనా చాలు బిడ్డన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు చిల్లిన నీ కంట్లో కన్నీళ్లు దాచావు, చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు. కడి ఆరిపోనట్టి మరగల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు, పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు. తెలుసుకోమన్నావు తలుచుకోమన్నావు, పేదల రాజ్యాన్ని సాధించమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు, బతుకుదరువు లేక బార్డర్కు పంపావు. అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగిపోమన్నావు, సరిహద్దు సేవల్లో సాగిపోమన్నావు. శత్రువులకే నాడు తల వంచకన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు, నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు. ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు, రాజకీయాలను కూలదొయమన్నావు, రాజకీయాలను కూలదోయమన్నావు. ఎర్ర జెండాలెత్తి దొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. నా ఇంకోటి అన్న చెప్తున్నాడు కదా, అన్న పాట ఎప్పటికీ మరణించదు అన్న. అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే అన్న పాటను చూస్తూ చూస్తూ పెరిగినాం కాబట్టి తల్లి వెలిశాల పాటను మళ్ళా చేయాలన్నా ఇది కంపల్సరీ హిట్ అవుతుందని చెప్పి నేను భరత్ మ్యూజిక్ డైరెక్టర్ భరత్ ఇద్దరం కూర్చొని చేసినాం. అది అట్లా చేసినందుకు అంగీకరించినందుకు కూడా అన్నకు థ్యాంక్స్. ఎందుకంటే ఇట్లాంటి పాటలు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ అంటే అన్న లేకున్నా కూడా ఇంకా చాలా ఏళ్ళు అన్న పాటలు బతికే ఉంటాయి. ఇది నేను చాలా మంది కళాకారులు చెప్పలేరు అని గట్టిగా చెప్పగలను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. సరే, థ్యాంక్ యూ తమ్ముడు. అడగగానే చెప్పంగానే సుభాష్ అన్న గురించి, మంది సర్పంచ్ల గురించి అందరితో నీ అభిప్రాయాన్ని, నీ పాటను, నీ మనసుని, నీ ఇష్టాన్ని, నీ కళను పంచుకోవడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు అన్న తరఫున నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. జనవరి వస్తుంది కదా, సంక్రాంతికి గుంటూరుపల్లి అనే విలేజ్ ఉంటుంది.
వీళ్ళ ఊరు గురువు వాళ్ళు. శాఖమూర్తి. అయితే అక్కడికి నన్ను పిలుచుకొని అంటే ఆహ్వానించిండు సంక్రాంతి పండుగ. అయితే వరంగల్ నుంచి జమ్మికుంట మీదుగా వీళ్ళ ఊళ్ళ బోనాలతో స్వాగతం పలికారు. వీళ్ళ ఊరు నుంచి దాదాపు ఒక 50-60 కిలోమీటర్ల ర్యాలీగా నన్ను తీసుకుపోయి అక్కడ సత్కరించారు. ఆడ గండ్ర వెంకటరమణారెడ్డి అప్పటి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, ఆమె కూడా అంటే పెద్ద ఎత్తున సభ, దాదాపు 3,000-4,000 మంది మన దగ్గరికి వెళ్ళి మీరు కూడా వచ్చినట్టున్నారు కదా. అయితే అంతటి సత్కారం అందించినాక నేనేమన్నా అంటే నాకు ఇష్టమైన పాట ఉంటుంది, భరత సింహారెడ్డి నువ్వు బాంబులేయాలి మా వాళ్ళు బంతులాడాలి అని. మీకు అందరికి కొంతమంది తెలిసి ఉంటుంది. అయితే ఈ పాట పాడిన తర్వాత నేను స్టేజ్ మీదకి పోయి అన్నా, ఇంకా నేను మీరు సుభాష్ రెడ్డి అని అనలేరు అని. నేను అప్పుడు ఒక మాట చెప్పిన, నా కులం అనుకూలమని, నా మతం అభిమతం అని చెప్పిన అదే స్టేజ్ మీదకి. అది అప్పుడు బాగా మా పత్రికలు అందరూ రాస్తున్నారు దాన్ని హెడ్లైన్స్. అట్లా దీనికి ఏవి ఉండవు, సహాయానికి స్నేహానికి దేనికి కూడా ఏది హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు అని మొన్న కూడా చెప్పిన. ఇప్పుడు కూడా హద్దులు లేవు, సరిహద్దులు లేవు. మీకోసం నేను ఎప్పుడు కూడా అంటే నా దేవుడు సహకరించినంత కాలం మీకు సహకరిస్తూనే ఉంటా. ఇది నా ప్యాషన్. దాదాపు 28 ఏళ్ళకి ఏదైనా సాయం చేయాలనే నా ప్యాషన్. నాకు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటా, కానీ ఇది మా నాయన ఇచ్చిన బహుమతి నాకు. అందుకోసం అసలే నేను ఏమైనా చేయగలుగుతాను. నేను స్కూల్ పెట్టేటప్పుడు ఇక్కడ పూడూరులో మా వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక 32 ఎకరాల భూమి కొనుక్కున్నా. అప్పుడు ₹1,00,00,000 కొనుక్కున్నా. ఇక్కడ 7 కోట్లతోని స్కూల్ అయింది. ఇప్పుడు అక్కడ 14 కోట్లకి ఎక్కారు. ఇప్పుడు బీపేట స్కూల్ అనేది ఒక 100 కోట్ల స్కూల్. అది నేను నా వ్యాపారంలో పెట్టుకుంటే అది 100 కోట్లు అవుతుంది. కానీ ఇప్పుడు నా స్కూలు మా పిల్లల మీద, పిల్లల భవిష్యత్తు మీద మేము పెట్టుబడి పెట్టినాను. కానీ నాకేమి రిటర్న్ వస్తుందో తెలుసా? ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయలు రిటర్న్ వస్తుంది. ఒక ప్రైవేటు పాఠశాల ఒక విద్యార్థిని చదివిపిస్తే ₹1,00,000 ఫీజు ఉంటుంది. కాబట్టి కూడా అంత ఉండొచ్చు. ఒక దాదాపు 700 నుంచి 800 మంది పిల్లలు చదువుతుందంటే నాకు 8 కోట్ల రూపాయలు వస్తున్నాక లేదా? అయితే వీళ్ళని పెట్టుకొని ఇప్పుడు ఇంతమంది సర్పంచులు ఎంతమంది వచ్చినా సరే నేనేమనుకున్నా అంటే 26 జనవరి ఏదైతే ఉంటుందో దానికి 26 జనవరి రోజు ఇప్పుడు ఎక్కడికైతే ఎంతమంది సర్పంచ్ వచ్చిందో మన వాళ్ళంతా నోట్ చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత 20 తారీఖు లోపల మీకు ఈ ఏదైతే ఫర్నిచర్ నేను అనుకుంటున్నానో అది డిజైన్ చేస్తున్నాం. వెంటనే కొనుక్కొచ్చి ఇచ్చేయచ్చు. కానీ కూర్చోగానే ఒక చైర్ ఇరిగిపోయి ఏదైనా విరిగిపోయింది అనుకో, అరే ఏమో సువాసన పంపించింది కానీ షె ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది అని మళ్ళా 7 నుంచి 4 ఏళ్ళు తిప్పుకుంటాను. అట్లా కాకుండా హై స్టాండర్డ్స్. నేను అనుకున్న ₹1,00,000 అవుతుంది అనుకున్నా, కానీ ₹1,00,000 అవుతుంది లేదు. నిన్న నాకు ఎస్టిమేషన్ ఇస్తే ₹1,65,000 అవుతుంది. ఒక గ్రామ పంచాయతీ, చిన్న గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ చెప్తా. నేను నా ఇంటి ఫర్నిచర్కి నేను పోలే కొనడానికి నా కొడుకు నా భార్య వైపుకి వచ్చింది. ఇప్పటికీ 3 సార్లు అటెండ్ చేసిన. మీ ఫర్నిచర్ కోసం 3 సార్లు డిజైన్ ఎట్లా ఉంటుంది, ఏ చైర్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, ఏ చైర్ అయితే 10 సంవత్సరాలు ఉంటుంది, ఎంత మంచిగా ఇస్తే మీరు ఎంత మంచిగా ఊరిని కాపాడుకుంటారు, ఈ గ్రామ పంచాయతీని కాపాడుకుంటారు అనే ఉద్దేశం తప్ప ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. ఎలాంటి నా లోపల ఏం లేదు. నేను స్వచ్ఛందంగా, స్నేహంగా, ప్రేమతో మాత్రమే మీకు ఇస్తాను. ఇంకొకటి, ఎవరన్నా సర్పంచులు స్టేజ్ మీదకి వచ్చి సందేశం ఇప్పించాలంటే ఇప్పియండి. ఇప్పిస్తే మనం సన్మాన కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోదాం. లంచ్ చేద్దామా? లంచ్ చేద్దామంటారా అన్న? ఇంకో మేము మాట్లాడుకుంటాం ఒక నిమిషం.
నేను లాస్ట్ టైం మీకు అన్న మీ అందరికీ ఒక విషయం డిస్క్లైమర్ చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. డిస్క్లైమర్ అంటే ఏంటంటే ముందస్తు టైం ఎలక్షన్ జరిగినప్పుడు మా బాబాయినే సర్పంచ్ చేసారు మా వాళ్ళు. అంటే కొంచెం ఆలోచించుకోండి మీరు నెక్స్ట్ టైం కూడా. ఈసారి అధికారం రావడం అనేది జనాల అభిప్రాయం మీద మీ కష్టం బాగుండి, మీ శ్రమ బాగుండి, మీ మంచితనం కొంత వర్కౌట్ అయ్యి, మీ శత్రువులు కూడా మీ మీద పోటీ చేసిన మీ ప్రత్యర్థులు కూడా కొంచెం వాళ్ళు వీక్ అయిపోయి మీరు స్ట్రాంగ్ అయిపోయి ఏదో ఒకటి మొత్తానికి అయితే మీరు సర్పంచ్లు అయ్యారు. కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాగార్జున సాగర్లో ఒక విషయం చెప్తారు. శిక్షణ తరగతులను పెడతారు ఎమ్మెల్యేలంతా ఆ శిక్షణ తరగతులకు పోతారు. ఆడికి నేను కూడా సార్ ఏం మాట్లాడతారు చూద్దాం అనుకుంటాను. అంటే వాడు నేను మర్చిపోయింది నువ్వు చెప్తున్నావు. ఇట్లయినా సుభాష్ అన్న వాడు అంటున్న సీన్ ఏం కాదు. అయితే మేము ఏం అనుకున్నామంటే వీరంతా అయిపోయినాక ఎస్టాబ్లిష్ అయినాక ఒక 3 months 4 months అయిపోయినాక హైదరాబాద్లో కనీసం 2 నెలలకోసారి గైడెన్స్ అంటే ఈ శిక్షణ కార్యక్రమం ఇప్పుడు సురేందర్ ఏదైతే ఎమ్మెల్యేలకు ఎంపీలకు శిక్షణ కార్యక్రమాలు పెట్టింది అనుకున్నారో అట్లాంటి కార్యక్రమాన్ని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్లతో సీనియర్ ఆఫీసర్స్తో డిజైన్ చేద్దామని శ్రీను నేను అనుకున్నాం అన్నట్టు. అది చెప్పడం శ్రీను మర్చిపోయాడు, నేను మర్చిపోయినా. మీకు అందరికీ కూడా ఆ గైడెన్స్ ఉంటుంది, ఆ శిక్షణ తరగతి కూడా పెడతాము. నాది వాట్సాప్ ఓపెన్ అయితే లేదన్న మీ ఫోన్ తరగతులు అనేవి మీరు విధిగా పెట్టుకోండి అన్నతో. అన్నయ్య మీరు విడిచిపెట్టరు కానీ సుభాష్ అనేది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఒక విషయాన్ని అడాప్ట్ చేసుకున్నాడు అనుకో. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ నాతోని ఒక పొద్దున నేను పాట రాద్దామని ఒక సినిమా రాత్రి పోయి పొద్దున్న లేచి వచ్చిన. రాత్రి పోయి ఆఫీసులోనే పడుకున్నా, అక్కడే రాసి పడుకునేటప్పుడు ఏం చేసిన అంటే కిందనేమో మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్న. సెల్ ఫోన్ మీద పాట వచ్చింది తెలుసా నీకు? చెప్తా, దాన్ని కూడా చెప్తా. కిందనేమో మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఫ్లోరు, పైననేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్లోరు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అక్కడనే ఒక 4 ఉంటారు. దాంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆమె మన తెలంగాణ పిల్ల. అన్న నిన్న బాగా నాతో బాగా ఉంటుంది, నేను రాస్తా ఉంటే బాగా అడ్మైర్ అయిపోతుంటుంది. అవి నా సాహిత్యం అంటే బాగా ఇష్టం. ఆ బుజ్జికి చెప్పిన ఏం చేసిన అంటే నన్ను పొద్దున లేపమ్మా, 7 గంటలకే లేపు, నేను ఏ టైం పడుకున్నా సరే అని చెప్పిన. ఆమె కరెక్ట్గా పాపం టైం పెట్టుకొని ఇద్దరం 11:30 12 గంటల దాకా ఆమెతో డిస్కస్ చేసిన తర్వాత నేను కొద్దిసేపు ఏదో రాసిన పడుకున్నాక నాకు పొద్దున ఫోన్ వస్తుంది. ఫోన్ తెచ్చి అన్న సుభాష్ అన్నట ఫోన్ వస్తుంది అన్న లేచి నేను లేచి అన్న నమస్తే అన్న ఉన్నావు రెడీ అన్న నేను రెడీ అయినా ఉన్నా రాంబాబుకి ఒకసారి కాల్ చేసి మీకు కాల్ చేస్తాను అని చెప్పి అని నేను అన్న ఫోన్ పెట్టేసిన. అంటే ఎందుకంటే మనం ఈ 2 మాటలే మాట్లాడుతున్నాం. ఫోన్ పెట్టేసి ఎంత ఫోన్ పెట్టి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను. పిల్ల ఏమన్నదంటే ఎంత తెలివైంది చూడన్న, మనుషులు ఎట్లా పరిశీలిస్తారు చూడు. అదేందన్నా రాంబాబు అన్న మీకు ఫోన్ చేయాలి, మీరు ఉల్టా రాంబాబు అన్నకు ఫోన్ చేస్తారు అన్న. రాంబాబు అన్న మీకు ఫోన్ చేయాలి, మీరు ఉల్టా రాంబాబు అన్నకు ఫోన్ చేస్తారు అన్న. నేను వెంటనే చెప్పిన ఆమెకు, మరి అట్లా అనుకుంటే సుభాష్ అన్న నేను ఏం చేయాలి, సుభాష్ అన్న నాకు చేసి చూసినావు అన్న. సుభాష్ అన్న ఒక విషయాన్ని అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడు సుభాష్ అన్న స్థాయిలో ఉన్నాడు. ఏంటనే ఆయనకు ఒక అరగట్టురా అశోక్ చెప్పా, ప్రొడ్యూసర్ అశోక్ వద్దా నా మిడ్డ పిలుసు అనుకున్నాను పట్టుకోరాలి, ఇట్లుంటుంది కదా. కానీ సుభాష్ అన్న ఏంటి అంటే సుభాష్ అన్న ఒక పని ఎంచుకున్నాడు అనుకో, ఏ మూలకు కూడా దాన్ని అస్సలే మిగిలిపోయేలాగా ఉంచుకోడు, దాన్ని చీల్చించండి అంటారు అన్ని వైపులా. ఇది మీ అందరి లోపల కూడా ఉండాలి. మిమ్మల్ని అన్నీ పిలుస్తాడు కానీ మీరు కూడా దానికి కట్టుబడి ఉండండి. కొద్ది రోజుల తర్వాత ఎట్లుంటుంది అంటే కొత్తలో కొంచెం మురిపాలు ఉంటాయి. మురిపాల తర్వాతనే కష్టాలు పోతే ఆ కష్టాల స్టేజ్ని కూడా మురిపాలుగా మలుచుకోవాలి. మీరు అలా మలుచుకోవాలంటే మీరు అంతే ఎప్పుడు మీ మైండ్ సెట్ ఎప్పుడు ఏం లేదు. ఎప్పుడు ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంత రీఛార్జ్ అయ్యింటుందో బాడీ. మీరు 5 సంవత్సరాలు ఇట్లనే ఉంటే మీకు ఏ గతి రాదు అంటే చెప్తాను నేను. ఎందుకంటే మీరే గొప్పవాళ్ళు. సుభాష్ అన్న వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఫీల్ అవుతారో అంతకు 1000 రెట్లు కామారెడ్డి ఫీల్ అవుతారు. వాళ్ళ బీబీపేటని ఎంత, వాళ్ళ జనగామ ఊరిని ఎంత సొంతంగా ఫీల్ అవుతాడో
దీనికంటే దీని చుట్టూ ఉన్న ఊర్లు కూడా అంతే సుభిక్షంగా ఉండాలనుకుంటాడు. అది సుభిక్షంగా ఉండాలంటే సుభాష్ అన్న ఏం చేయలేడు. సుభాష్ అన్న ఊరికి ఇంటింటికి రాలేడు, సహాయమై రాగలుగుతారు కానీ మనిషి రాలేడు. మీరున్నారు కదా ఆయన ప్రతినిధులుగా, మీరున్నారు కదా ప్రజా ప్రతినిధులుగా. అందుకే మీకు నేను ఈ విషయం చెప్తానా, ఆ రోజు కేసీఆర్ గారు నాగార్జున సాగర్లో ఏం చెప్తారంటే గొప్పవాడు చెప్పింది నాకు. ఆ మాట నాయకునిగా కావాలనుకున్న వాళ్ళకైనా, జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకైనా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాటలు బాగా వర్తిస్తాయి. ఆ రోజు ఏం చెప్తాడు అంటే, ప్రజలు మనకు అధికారం ఇచ్చిండు అని విర్రవీగితే మట్టుకు మీరు నడ్డిరిగిపోయి ఉంటుంది. రెండోసారికి మీరు తిరిగి జనంలో పోలేరు, ఎక్కువ కాలం ప్రజాసేవ చేయలేరు. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ ప్రాంతానికి రాజకీయ చైతన్యం నేర్పి వెనుకబడిన జాతులకు చట్టసభలో స్థానం కల్పించి మొట్టమొదటిసారి ఒక చాకలి కుటుంబం నుంచి, ఒక యాదవ కుటుంబం నుంచి, ఒక గౌడ కుటుంబం నుంచి, ఒక పద్మశాలి కుటుంబం నుంచి, ఒక మున్నూరు కాపు కుటుంబం నుంచి ఇట్లా బీసీలుగా బహుజనులుగా ఉన్నటువంటి వాళ్ళను అధికారానికి ఎవరైతే దూరంగా ఉన్నారో దూరంగా ఉన్నటువంటి జాతుల నుంచి నాయకులను తయారు చేసి వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి చట్టసభలో కూర్చోబెట్టి అధికారాన్ని పంచిపెట్టిన ఎన్టీ రామారావుని రెండోసారి ఓడించిండ్రు ప్రజలు, గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. రెండోసారికి ఓడించిండ్రు ఆయన. ఎందుకంటే ప్రజలకు నీ పట్ల విరక్తి కలిగితే నువ్వు వాళ్లకు క్షణం పని నిన్ను కూల్చడం అనేది, నిన్ను భూస్థాపితం చేయడం అనేది వాళ్లకు చిన్న పని. కంత్రి అవుతాడు నిజం. ఓట్లేస్తే మంత్రుల్ని చేయాలన్నా కంత్రుల్ని చేయాలన్నా ప్రజలకు ఇంత చిటికలో పని అది చేస్తారు. కానీ నువ్వు ప్రజలకు గనక కట్టుబడి ఉంటే, నువ్వు ప్రజల పట్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే నీకు రెండోసారి కూడా అవకాశం కల్పిస్తారు. నువ్వు రెండోసారి నాయకులు అవడం గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మీరు రెండోసారి నాయకులు అవడం కోసం పనిచేయండి. అట్లా పనిచేస్తారన్న వాళ్ళు నాకు మాట ఇవ్వండి అని అడిగిన కేసీఆర్. ఇప్పుడు ఇక్కడ కూడా రెండోసారి సర్పంచ్ అవ్వడం కోసం సంకల్పం పెట్టుకొని పనిచేయండి. నాకేం మాట ఇవ్వకండి. మేము ఓటేసి మీకు సీట్ ఇచ్చినా, మీరు కూర్చోవడానికి కుర్చీ ఇచ్చినా అన్నకు మాట ఇవ్వండి, మీకు ఓటేసినలో మాట ఇవ్వండి. మీకు మీరుగా మానసికంగా నిర్ణయం తీసుకోండి. మీ అంతఃకరణ శుద్ధితోని మీ అంతరాత్మలో ఆ మాటని ఇక్కడే నాటుకోండి. మీరు రెండోసారి సర్పంచ్ అయితే ఎక్కువ సంతోషిస్తారు. ఇంకొకసారి నేను సినిమాలో పాటలు రాయడం విన్నప్పుడు ఈ మధ్యలో రామానాయుడు గారి కొడుకు హీరో వెంకటేష్ గారి అన్న సురేష్ బాబు గారు ఒకరోజు ఒక మాట చెప్పింది. ఏదో అవకాశాల గురించి కొత్తగా తిరుగుతున్న వాళ్ళకు ఎవరికైనా ఒకసారి అవకాశం వస్తుందనే విషయం మీద డిస్కషన్ అయిన రోజు ఆయన చాలా గోల్డెన్ వర్డ్ చెప్పిండు. ఆయన ఏం చెప్తాడు అంటే, ఎక్కడ కూర్చున్నా బాగా గుర్తుపెట్టుకొని, మీరు ఏ రంగంలో నిలబడాలనుకున్నా, ఏ రంగంలో స్థిరంగా కూర్చోవాలనుకున్నా, ఏ రంగంలో ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తినైనా కలవాలనుకొని కనుక నీ మనసులో బాగా సంకల్పించుకొని పనిచేస్తే ఎవరి దగ్గరనైనా ఒకసారి అవకాశం సంపాదించవచ్చు. సుభాష్ అన్న దగ్గర కూడా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి అవకాశం సంపాదించవచ్చు. అవకాశం సుభాష్ అన్న దగ్గర కూర్చొని తినడానికి కానీ, సుభాష్ అన్న దగ్గర కూర్చొని పని చేయించుకోవడానికి కానీ, సుభాష్ అన్న నుంచి సహాయం తెచ్చుకోవడానికి కానీ ఒకసారి అవకాశం పొందవచ్చు. ఈ విషయాన్ని ఆయన సినిమా ఫీల్డ్ ఏం చెప్తారు అంటే, ప్రపంచానికి అన్వయించి చెప్పిండు. ఎంత పెద్ద యోధుల దగ్గరనైనా, ఎంత పెద్ద వీరుల దగ్గరనైనా మనం అందుకోవడానికి కూడా సరిపోవు అనుకున్న వ్యక్తి గురించి అయినా మనం ఎక్కువసార్లు అనుకుంటే ఒకసారి అవకాశం సంపాదించగలుగుతాం. కానీ ఆ వ్యక్తి నుంచి రెండోసారి అవకాశం సంపాదించడంలో ఉన్నదే నిజమైన హీరోయిజం. రెండోసారి అవకాశం ఎవరికి రాదు. మీరు ఆ రెండోసారి అవకాశాన్ని సంపాదించుకునే దాంట్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ చివరిగా ఈ సభలో అందశ్రీ అయితే సినిమాల గురించి చెప్తుంటే నాకు యాత్ర సినిమా చూసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే మన నాశనం చేయాలి అని మా స్టార్టింగ్ ఒకటి ఉంటుంది అన్నట్టు. అదే సుచరిత అనుకుంటే ఆమె ఎమ్మెల్యే కోయిలకుంట్ల ఎమ్మెల్యేను సంథింగ్, ఆమె రాజశేఖర్ ఇంటికి వస్తుంది. వచ్చి అన్న మా నాయనని చంపేసిండ్రు, సినిమా చూసినలో తెలుస్తుంది, మా నాయనని చంపేసిండ్రు, మా భర్తను జైల్లో పెట్టిండ్రు, నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా ప్రయత్నం చేస్తుండ్రు, నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేస్తుండ్రు అన్నాడు. అంటే ఆయన అంటాడు,
నేనుండగా నీకేం భయమమ్మా, నువ్వు పోయి నామినేషన్ వేయు, మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా అంటాడు. అంటే ఆమె నేను సెక్యూరిటీ ఇచ్చి పంపించేస్తాడు. పక్కకు మా రవి వస్తుంటాడు అనుకో, తక్కువ రవి అంటే అట్లా చెప్తానని అనుకోకు. అన్న బతికినంత కాలం వాళ్ళు మన సావునే కోరుకున్నారు, మన నాశనాన్ని కోరుకున్నారు. అట్లాంటి కుటుంబానికి సాయం చేస్తే అంటావు ఏందన్నా అంటారు. అంటే ఆయన ఒక మాట అంటాడు, మన గడప దొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో నేను రాజకీయం అంటారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది పార్టీలు ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నాయకుడు అంటోడు ఒకటి ఉండాలి. ఆ యాత్ర సినిమా చూడండి, మనకు రాజకీయాలకు బాగా పనికొచ్చే సినిమా, వ్యక్తులకు దగ్గరికి పోయే సినిమా అని నాకు అనిపించింది. అది మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సభను చూస్తే ఎక్కువ సంతోషించాడు అందశ్రీ సార్. సుభాష్ అన్న ఏదైనా పని చేస్తే, ఏదైనా సంకల్పం చేస్తే బాగా ఇద్దరు మాట్లాడుకొని దాంట్లో మంచి చెడును జనాలకు మనం ఎట్లా రీచ్ అవుతాం, ఇది రేపు ఎంత మంచి చేస్తుంది, ఎట్లా ఉండబోతుంది అనేది మాట్లాడుకునేవాడు. వీళ్ళిద్దరు బాగా అంతరంగికులు. ఈరోజు ఈ సభలో కనుక ఉండుంటే ఆయన ఈ తొలి పలుకులు ఉండేటి, మా ఈ మిడి పలుకులు ఉండేటి మా ఇద్దరికి. మనం సార్ను కోల్పోయినాం కానీ సార్ ఇచ్చిపోయినటువంటి రచనను కోల్పోలేదు, ఆయన పంచిపోయినటువంటి ప్రేమను కోల్పోలేదు. ఆయన ఈ భూమి మీద నాకు తెలిసి నేను అందరి కవులతో తెలంగాణలో తిరిగినా అన్న, అందరి కవులతో తిరిగినా. నేను తిరిగని కవి తెలంగాణలో లేడు. నాకు వ్యక్తిగత పరిచయం లేని, వ్యక్తిగత ప్రయాణం లేని, వ్యక్తిగతంగా వాళ్ళతో కొంత జీవితాన్ని పంచుకొని కవులైతే ఈ భూమి మీద ఎవరు లేరు తెలంగాణలో. అందరితో ఉన్నాను. దాంట్లో నేను చూసిన వాళ్ళల్లో కవిగా బతకడంలో అనుకున్నంత ఆయన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నది ఎవరు అంటే అందశ్రీ గారు ఒకరే. ఆయన నేను కేసీఆర్ గారి గురించి పాట రాసిన, నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా రాశారు. నేను ఎవరి పేరు ప్రస్తావించి ఎవరిని తక్కువ చేయను, నాకు అది ఇష్టం లేదు. నేను రాసినప్పుడు ఆ పాటకు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం కూడా బ్రహ్మరథం పట్టింది. ప్రతి పొలిటికల్ లీడర్ నేను రాసిన పాటలో వాళ్ళ జీవితాన్ని చూసుకున్నారు, వాళ్ళ పుట్టినరోజును జరుపుకున్నారు ఆ పాట లేకుండా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు పండుగలు జరగవు. అలాంటి పాట నేను కేసీఆర్ గారి జీవితంలో రాసిన. నా జీవితం నుంచి కూడా ఒక నాయకుని మీద రచన చేయబడ్డది. కానీ గద్దరన్న కూడా దేవుడు లేడు, రాముడు లేడు అని మాట్లాడిన, దేవుడు లేడు, దయ్యం లేదు అని మాట్లాడిన గద్దరన్న కూడా చివరి దశలో ఒక దశలో సీతమ్మను మొక్కిండు, రామాయణం మొక్కిండు. కానీ ఎంత కష్టం వచ్చినా కటిక పేదరికం అనుభవించింది కానీ, కడు పేదరికం అనుభవించింది కానీ మనిషిగా, కవిగా మాత్రం ఎంత ఉన్నత స్థాయిలో బతకాలనో అంతే స్థాయిలో బతికిపోయింది ఆయన. ఆయన ఇంటికి నేను పోయినప్పుడు ఆయన ఇంటిలో ఆయన విశ్వాసమైనటువంటి శ్రీరామ్ సార్ బొమ్మను చూసిన నేను. దీనికంటే నాకు ఆస్తి లేదా అని ఇంక కొంచెం ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి వాల్ మీద ఇంకో బొమ్మ ఉన్నది, ఇంకో ఫోటో ఉన్నది. ఈ ఫోటో కంటే నాకు రక్త సంబంధికుడు లేడయా. ఈ పిల్లగాడు నాకంటే వయసులో చిన్నోడు కానీ మనసులో చాలా ఉన్నతమైనోడే. నేను కర్ణుని గురించి చదివిన, కామారెడ్డిలో మళ్ళీ కర్ణుని చూసిన ఆయనే మన సుభాష్ అన్న. ఆయన జీవిత కాలం మొత్తంలో ఆయన పెట్టుకున్న నియమాన్ని దాటి వ్యక్తి పూజ చేయ, వ్యక్తుల గురించి రచించ, నేను నాయకుల గురించి అసలే రచించ, మనిషి మీద నేను ఎలాంటి మాట ఇప్పటి వరకు అందశ్రీ గారు చెప్పగా నేను వినలే. ఆయన మొట్టమొదటిసారి చివరిసారి తొలి పాట నాకు తెలిసి సుభాష్ అన్న గురించి రాసిపోయి. ఈ పాటను ఎన్నోసార్లు విడుదల చేయాలనుకున్నాం, ఎన్నోసార్లు దీన్ని వాళ్ళిద్దరి కలయికల్ని దీన్ని ఈ ఊర్లో బాగా పంచుకోవాలి, పాడుకోవాలనుకున్నాం. కానీ ఆయన లేకుండా ఇంత బాధాతప్త హృదయంతో ఆయన సుభాష్ అన్న మీద, ఈ ప్రాంతం మీద చూపెట్టిపోయిన ప్రేమను ఆయన లేకుండా మనం పంచుకోవాల్సి వస్తామని అనుకోలేదు. కానీ చివరిగా సార్ చెప్పిపోయిన 4 మాటలు నేను పాడదాం అనుకున్నాను. నేను మీకు చదివే వినిపిస్తా. ఈ పాటను వీలైనంత తొందరగా ఈ పాటను మన స్కూల్ గురించి అప్పట్లో నేను రాసిన 2 పాటల్ని నా ఇక రారు, ఎమోషనల్ కావద్దు మీరు, అయిపోయింది. అదే శ్రీ సార్ మనం ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతే. నేచర్ డిసైడ్ చేసింది, యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఎంత అద్భుతంగా రాసిందంటే, మర్రి విత్తనం ఒకటి మట్టిని ముద్దాడ మానవానికి మహావృక్షమేగా,
తులసి మొక్క అనొకటి తులతూగ నేలపై బంగారు తలపుల భక్తియేగా కాలమది ఊయల కర్పూర కలికల కాలమది ఊయల కర్పూర కడికల వెలుగునిచ్చే మనిషి వేనోళ్ళ కొనియాడ మర్రి విత్తనం ఒకటి మట్టిని ముద్దాడ మానవాళికి మహావృక్షమేగా అని చెప్పింది. ఆకు పచ్చని పల్లె లోకమై కొలువంగా ఆల మందల గుంపు అలసాగిపోవంగా పాడి పంటల ఊరు పారినది సెలయేరు ప్రకృతి పూమాల పాలించేదేలీలా అన్నార్తులను ఎప్పుడు ఆదుకున నీ చేయి ఎముక లేదేమయ్యా ఎన్నాళ్ల పుణ్యం ఇది అన్నాడు సుభాషణ గురించి. ఇంకేమన్నాడు, అమ్మయ్య ఒడినీడ ఊయలూగిన శిశువు అమ్మయ్య ఒడినీడ ఊయలూగిన శిశువు తిమ్మయ్యగా నల్లనయ్యే కదా అన్నాడు. అని పువ్వు పుట్టంగానే పరిమళించిన తీరు వరమేది పొందెనో దరసిరుల దురవారు ముఖ్యమంత్రుల కొలువులో ఉన్న ముఖ్యమైన గురువుల కొలువులో ఉన్న ఏ గురువు గురించి కూడా రాయలేదన్న అందశ్రీ సార్ ఈ అన్న గురించి రాసింది. చివర ఏం చెప్తారంటే ఈయన చెల్లెమొగుడు అనేది ఈయన చెల్లెమొగుడు అనేది రజనీ అక్కని చెల్లె అని పిలిచేది. ఆమె గురించి కూడా చెప్పుకుంటారు దీంట్లో. తన అర్ధ భాగము ప్రేమానురాగము తనలోని రేతస్సు తన వంశ మీమాంస దక్షతకు దర్పణం అక్షరాలయమౌని రక్షణాకృతిలయల అక్షయా పాత్ర వలె. ఏం రోమాంచితం అవుతుంది వింటే, నాకు చదివితే నాకే. హంస క్షీర న్యాయం అద్భుతం తన జన్మ శ్రీమంతుడిగా ఏల వర్ధిల్ల ఈ నెల. ఇలా ఎంత గొప్ప మాట చెప్పిందంటే, ఎవరి గురించి శ్రీనాథ కవి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంత గొప్పగా రాయలేదు, ఇంత గొప్పగా చెప్పలేదు ఎవరి కోసం ఎక్కడ. ఇంత మంచి భావాలు అన్న కోసం మిగిలిపోయినాయి అనిపించింది. అందశ్రీ సార్కు ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా ఎంత కృతజ్ఞత చేసినా. చివరిగా ఒక మాట చెప్తాడు, దానములో కర్ణుణ్ణి తలదాల్చుకున్నోడు దయ గుణములో శిబిని దాటి ముందున్నోడు. క్యా బాతే భయ్యా, ఏం మాట ఇది. దానములో కర్ణుణ్ణి తలదాచుకున్నోడు దయగుణములో శిబిని దాటి ముందున్నోడు చెలిమితో ఊరూర కలిమినెంతో పంచే ఇలలోన ఎవరైనా చెలిమికే సేతువు త్యాగమంటే పల్లె త్యాగమంటే ప్రజలు. సార్ అందశ్రీ గారు, ఇలా మీరు లేరు, మీ మస్తిష్కంలో మెదిలింది. మీరు అన్న మీద రాసుకున్న అద్భుతమైన ఈ కవిత్వంలో ఉన్న భావం ఈరోజు ఇక్కడ ఉన్నది. త్యాగం అంటే పల్లె, త్యాగం అంటే ప్రజలు. నీ ప్రేమికుడు, వీళ్ళిద్దరిని నేను ప్రేమికుడు అని చెప్పేది, నీ ప్రేమికుడు ఇక్కడ లేడు కానీ అన్న, ఆయన కోరుకున్న జీవితంలో ఊరిలో మీరున్నారు. త్యాగం అంటే పల్లె, త్యాగం అంటే ప్రజలు. యాగాలు మనకేలా త్యాగమే జీవనం. సార్ వీలైతే అందశ్రీ సార్ మళ్ళీ ఇదే తెలంగాణలో కవిగా పుట్టు సార్ దయచేసి, మళ్ళీ ఇక్కడనే పుట్టు సార్ దయచేసి. ఈ మాటలు ఆయన పెట్టుకున్న నియమాన్ని దాటి రాసిండు. ఆయన రాజ్యానికి ఎదురు నడిచిండు, రాజులకు ఎదురు నడిచిండు, పదవులను వదిలిపెట్టిండు, పైసలు వదిలిపెట్టిండు. కవిగా 100కి 100%, 100కి మన భాషలో గ్రామీణ భాషలో ఇంకా దిగి చెప్పాలి అంటే, ఇంకా కిందికి వచ్చి అందరికి అర్థమైన భాషలో చెప్పాలంటే 100కి 100 పాలు తల్లి పాలంతా స్వచ్ఛంగా బతికిపోయాడు కవిగా. ఆయన ఎంత బాగా చెప్పిండు. త్యాగం అంటే పల్లె. సుభాష్ చంద్ర జీవితంలో ఊరే ఉన్నది కదా, ఊరి కోసమే త్యాగం చేసిండు. ఆయన కుటుంబం కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. త్యాగం అంటే పల్లె, త్యాగం అంటే ప్రజలు. ఈ రెండు మాటల్ని సారు 2 ఏళ్ల కింద ఆయన అంతర ప్రపంచంలో చూసి చెప్పిండు. దీన్ని ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పిండు. ఆయన ఎప్పుడో 3 ఏళ్ల కింద ఆయన దివ్య దృష్టితో చూసి చెప్పిన మాటలో ఈరోజు ఆయన లేడు. ఆయన చెప్పిన మాటలో సుభాష్ అన్న ఉన్నాడు. సుభాష్ అన్నతో పాటు ఈ ఊర్లో ఉన్న ప్రజలు మీరందరూ ఉన్నారు, మేమందరం ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కోల్పోవడం అత్యంత బాధాకరం. ధన్యవాదాలు అన్న. సార్ గురించి కూడా మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరం భోజనం
శుభోలు అంజనేయులు చుక్కపూడి మాసిరెడ్డి మండలం సర్పంచ్ బాబు యాదవ్ ఉప సర్పంచ్. ఇక్కడ చూస్తున్న అన్న సుభాషణ గారికి చాలా రుణపడుతున్నాం మేము. యాక్చువల్లీ ఏంటంటే చెప్పుకున్నాం అంటే బట్ టైం లేదు, అందరికీ కన్వీనియంట్ టైంలో మనం చేస్తున్నామని. అన్నగారు చుక్కాపూడి చేసిన సేవలు మరపురాని సేవలు. అండ్ ఒకటి ఏంటి అని అంటే మాకు స్పెషల్గా మేము ఊర్లో డెవలప్మెంట్ చేద్దామనే కాన్సెప్ట్లో మేము ఏం చేసినామంటే స్పెషల్గా విద్య, మెరుగైన వైద్యం గురించి అండ్ విద్య గురించి ఏదైతే ఉందో 99% అన్నగారు శాంక్షన్ చేపించి దగ్గర ఉండి కావాల్సిన డబ్బులు ఇచ్చి అండ్ ఇప్పుడు కూడా కొన్ని పెండింగ్లో కొన్ని పనులున్న పనులను కూడా అన్నగారు పూర్తి చేపిస్తారని చెప్పేసి అన్నారు. అండ్ ఊర్లో మాక్సిమం ఏ పనులకైనా ముందరుండి అన్న బ్యాకింగ్లో ఉన్న మేము ముందరుండి అన్ని చేపిస్తున్నారు. అందుకని ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా అన్నకి కృతజ్ఞతగా విధియడమై ఉంటాము. ఎప్పటికైనా ఈ 5 సంవత్సరాల పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము అన్న దగ్గరికి వచ్చి చేసుకుంటాం. మాకు కూడా అన్న యొక్క అభిమానం ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టు కొంచెం అది వాతావరణ పరిస్థితుల వల్ల చుక్కాపూర్ స్కూల్ కొంచెం లేట్ అయింది. వాతావరణం ఏందో మీకు తెలుసు. ఆ వాతావరణాన్ని అధిగమించి తొందరనే కంప్లీట్ చేద్దాం. మీకు లేట్ అవ్వడం మీకు చింతనే ఉంది, కానీ ఖచ్చితంగా నేను త్వరలో పూర్తి చేసి మీ స్కూల్ కనిపిస్తా. ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు మీరు. తొందరలో పని స్టార్ట్ చేసి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
ప్రపంచంలో అంటే ద్వాపర యుగంలో కర్ణుడిని చూసినాం మనం, ఎంత దాన కర్ణుడు అని. కలియుగంలో కర్ణుడు మన తిమ్మారెడ్డి సుభాష్ గారే. మా ఊరు తరపు నుంచి మేము అది చెప్పేస్తున్నాం. అండ్ మా స్కూల్ కోసం అంటే మాకు బుద్ధి తెలిసినంతలా మా స్కూల్ కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుభాష్ రెడ్డి గారు. ఈ ఒక్క ముచ్చట కానీ సభాముఖంగా నేను తెలియజేసేది ఒకటే ఒకటి, నాకు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సుభాష్ అనే పేరు వినిపిస్తే సుభాష్ అని వినిపిస్తుంది, షబాష్ అని వినిపిస్తుంది. ఈ విషయం నేను నిజంగా సార్ మేము ధన్యులం. నిజంగా మా స్కూల్ కోసం మా గ్రామం కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మేము రుణపడి ఉంటాం సార్ మీకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.
గొప్పది. ఎందుకంటే భగవంతుడు ధనం అందరికి ఇస్తాడు, దాన్ని దానం చేసే గొప్పతనం కొందరికి ఇస్తారు. అలాంటి వారు మన తిమ్మయ్య గారి సుభాష్ అన్న గారు వారు మా బీపేట్ మండలంలో మా ప్రాంతంలో జన్మించడం చాలా మాకు గెలిచినాను. మా గ్రామానికి సుభాష్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు. మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, లైబ్రరీ, బీపేట్లో స్కూల్ బిల్డింగ్, ఏడుకోట స్కూల్ బిల్డింగు, ఈరోజు ఈ కొత్త సర్పంచ్ల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసారు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఫర్నిచర్ ఇవ్వాలని ఆయన ఉద్దేశము. కంపల్సరీ మంత్ 26 లోపల అన్ని గ్రామ పంచాయతీలు, కామెడీ కాన్స్టిట్యూన్సీ అన్ని గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్, గ్రామ పంచాయతీ ఫర్నిచర్ అందరికీ అందుతుంది. ఈయన చేసిన కార్యక్రమాలు లచ్చపేటలో స్కూలు, మళ్ళీ రెడ్డిపేటు, బీపేటు, కొన్ని గ్రామాలలో చాలా అభివృద్ధి చేసిండు. చాలా మటుకు స్కూళ్ళు కట్టిండు. మళ్ళీ మరొక చుక్కాపూర్లో కూడా పెద్ద బిల్డింగ్, అది 5 కోట్లతో చుక్కాపూర్లో చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, పనులు నడుస్తున్నాయి. దీనికంతా ఆయనకు సుభాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన సుభాష్ రెడ్డి గారు చనిపోయిన వారికి 5,000 రూపాయల ఆర్థిక సాయము, పెళ్లిలకు, ప్రతి దానికి హాస్పిటల్ ఉన్నా కానీ పెద్ద కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు.
ఆయనను మర్చిపోలేకుండా గ్రామ పబ్లిక్ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ మర్చిపోలేరు వాళ్ళు సుభాష్ రెడ్డి గారిని. ఇది మొత్తం కాన్స్టిట్యూన్సీలో 102 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 102 గ్రామ పంచాయతీల్లో కనీసము 80 మంది సర్పంచులు ఇవాళ మొన్న రోజు ఇవాళ అటెండ్ అయ్యారు. మరి అందరి గ్రామ పంచాయతీ పరిచయం తప్పకుండా వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన జనగామ ముద్దుబిడ్డ కామారెడ్డి నియోజకవర్గం బీబీపేట మండలం జనగామ ముద్దుబిడ్డ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు ఒక వినూతనమైన ఆలోచనతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచులుగా వారందరినీ తమ తమ గ్రామాలలో ఎన్నికైన వారికి అభివృద్ధికి తన వంతు సహాయపడాలని ప్రతి గ్రామ పంచాయతీకి స్వచ్ఛందంగా చిన్న గ్రామ పంచాయతీకి 1,30,000 వరకు, పెద్ద గ్రామ పంచాయతీకి 2,50,000 వరకు ఫర్నిచర్ను అందించడానికి తన సొంత నిధులతో ముందుకొచ్చినందుకు నూతన సర్పంచులందరూ కూడా తమ తమ ఉత్సాహవంతులై ఈ గ్రామానికి విచ్చేసి వాళ్ళందరూ కూడా అన్నగారికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా సర్పంచులు ఏ విధంగా ఉండాలి, అభివృద్ధికి సర్పంచులు యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. ఒక సర్పంచ్ అనుకుంటే గ్రామాన్ని కొంతవరకు ఒక అభివృద్ధి దిశలో నడపడానికి సర్పంచ్ తన వంతుగా కృషి చేస్తాడు. కాబట్టి మంచి అనుభవజ్ఞులైన అధికారులతో వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వ నిధులతో పాటు మరియు ఇట్లాంటి దాతలను కూడా తమ తమ గ్రామాలలో ఉన్నట్లయితే వాళ్ళను గౌరవించి ఆ గ్రామానికి తోడ్పాటుకు వారందరినీ కూడా మేల్కొల్పడానికి ఇది ఒక శుభసూచకం. ఇంతవరకు కామారెడ్డిలో సుమారు 80 గ్రామ పంచాయతీల సర్పంచులు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా వాళ్ళు రావడం జరిగింది. ఇంకా కొందరు చాలామంది వస్తున్నాం అని చెప్తా ఉన్నారు, వాళ్ళు నిర్బంధాలు ఉన్నారు. పాపం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా మీ గ్రామాలకు అన్నగారి సహాయాన్ని తీసుకోండి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన సేవకు ముందుకొచ్చాడు కాబట్టి మీ అభివృద్ధికి ఆయన దోహదపడుతూ ఉంటాడు. మరి అదేవిధంగా సర్పంచులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మొదటగా ప్రాధాన్యంగా ఇప్పుడు 3 సంవత్సరాల యొక్క 15th ఫైనాన్స్ నిధులు వాళ్ళకి రాబోతూ ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలి. రెండవది విద్య. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుపేదలు. వాళ్ళ పిల్లలే పాఠశాల విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్లో బాత్రూంల సమస్య, కిటికీలు పోవడం, మరి తలుపులు ఉండకపోవడం, బండలు ఉండకపోవడం, వాటికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఆ నిరుపేదల యొక్క పిల్లలు ప్రతిరోజు బడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన సూచన కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామాలలో ఏఎన్ఎంలు ఉన్నారు, మరియు ఆశా వర్కర్లు ఉన్నారు. వారికి కొన్ని ఊర్లలో వారికి సొంత భవనాలు లేవు. మరి అట్లాంటి భవనాలకు కూడా ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. మరి అదేవిధంగా వాళ్ళకు కిరాయి కట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా తన వంతు సహాయాన్ని విద్య, వైద్యం కోసం కూడా మొదటి ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి దిశలో గ్రామాలను నడపాలని గౌరవ సర్పంచులందరికీ కూడా సూచించడం జరిగింది. వారు కూడా అన్నతో అభివృద్ధికి చేయి కలిపి కామారెడ్డి మండలం మరియు బిక్నూర్ మండలం మరియు బిక్నూర్ మండలం, మరి అదేవిధంగా మాచారెడ్డి మండలం, రాజంపేట మండలం, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ఫర్నిచర్ 20వ తారీఖు జనవరి లోపు మంచి ప్రోగ్రాం చేసి వాళ్ళందరి గ్రామాలకు కూడా చేర్చడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సర్పంచులందరూ సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణ రహితంగా గ్రామాలను ఉంచి మీరందరూ కూడా అభివృద్ధికి ముందుండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. పాత యాదగిరి జనగామ అయితే మా ఊర్లో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఒక దేవుడిచ్చిన వరం లాంటి వాడు. ఎందుకంటే అతను ఒక పేద జనరాజు అని పేరు తెచ్చుకుంది. పేద జనరాజు ఆయన ఒక కార్పొరేట్ స్కూల్ బీపేట్లా కట్టిండు, అటువంటి రెడ్డిపేటలో కట్టిండు. అటువంటి ఇప్పుడు ఇంకా వేరే కోరికలు ఉన్నాయి. ఈరోజు పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి సన్మానించి
వాళ్ళకు ఫర్నిచర్ కానీ మేజర్ గ్రామ పంచాయతీలు 2 లక్షలు కానీ 160 ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీలు కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మా అన్న కూడా ఒక పాట పాడిపించిండు, బహుజనుల పాట పాడిపించిండు, సురేంద్ర అన్న వాడిండు. అయితే మేము కూడా బహుజనుల తరపున కూడా మేము అన్నగారికి మరీ అంబేద్కర్ సంఘం తరపున మరీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ యొక్క పాటలో ప్రతి ఒక్కరు కలిసి వెళ్తే ఇంకా ఎన్నో గ్రామాలకు గురించి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, చదువుకొని బడి కావచ్చు, ఇటువంటి చాలా గొప్ప కోరిక అందరికీ ఉండేవి. మా ఊరి ముద్దు బిడ్డకు సుభాషణకు వచ్చిందంటే మేము ఆయన ప్రతి పేరున ప్రతి ఇంటి తరపున అందరికీ మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. మా అన్నగారికి ఇట్లు తెలంగాణ ఓటర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ అంబేద్కర్ సీనియర్ మోస్ట్ దళిత లీడర్.